ఇంత ప్రేమో నాపై యేసయ్యా, నేను ఎలాగా వివరించగలనయ్యా. ఇంత ప్రేమో నాపై యేసయ్యా,
రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ ఫస్ట్ చాప్టర్. నైన్త్ చాప్టర్, 9వ అధ్యాయం. సేమ్ బుక్, 9వ అధ్యాయం, 9th చాప్టర్. 1 to 5 చదువుతున్నాం. 1 to 5 అందరం చదువుతున్నాం. నాకు బహు దుఃఖమును అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడగా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి శాపగ్రస్తుడై ఉండగలను. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రులను, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర బలవానములను, అర్చనాచారములను, వాగ్దానములను వీరి పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు పుట్టింది. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్పై ఉన్నారు. పరిశుద్ధుడు సజీవుడు సర్వాధికారి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ జ్ఞానమును మేము గురించిన జ్ఞానము మేము గురించిన తిరిగి అండర్స్టాండింగ్ నాకు అప్పగించి మీరు బలవంతులుగా మార్చుకుంటారు. మిమ్మల్ని ఆరాధించేటువంటి వారిగా ప్రభావం మార్చి ఈ శక్తిని మహిమను పొందుకునే వారిగా మీరు మాకు సహాయం చేస్తారు. నమ్మచ్చు యేసుక్రీస్తు ప్రభావాన్ని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ తీసుకోవచ్చు. క్లారిటీ కొరకు, ఓకే, వాయిస్ క్లారిటీ కొరకు మీరు చక్కగా ఉన్నారు. ఆయన వేసుకోండి. మనం దేవుని మనం ఆరాధించవలసిన వారమై మనం ఉన్నాం. ప్రముఖ రాజ్యంలో రాత్రి మొదలు కూడా దేవుని ప్రీస్ చేస్తున్నాం. యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనం ఈ సంగతి మనం బాగా గమనించాలి. వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ బోర్న్ క్రిస్టియన్స్, బై బర్త్ వీఆర్ క్రిస్టియన్స్. కాబట్టి వీ షుడ్ నో అబౌట్ అవర్ గాడ్. వీ షుడ్ హ్యావ్ ది మినిమం నాలెడ్జ్ ఆఫ్ అవర్ గాడ్. దేవుడు గురించిన కనీస జ్ఞానం మనకి ఉండాలని దేవుడు సహాయం చేస్తారు. అందుకోసం మనం చిన్నప్పటి నుంచి కూడా సందేశాలకు వస్తూ ఉంటాం. దేవుడి గురించిన వాక్య భాగం మనం వింటూ ఉంటాం. దేవుడి గురించిన సమాచారం మన దగ్గరికి వస్తూ ఉంటాం. మనలాగా వేరే వారికి సమాచారం ఉండదు. యూ టేక్ హిందూ పీపుల్ ఆర్ యూ టేక్ ముస్లిమ్స్ ఆర్ సంథింగ్, వాట్ ఎవర్ ద రిలీజన్ ఈస్, వారికి మనలాగా దేవుడి గురించిన సమాచారం వారికి ఉండదు. వీళ్ళు బాగా థింక్ చేస్తారు. ఎవరో కొంతమంది వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ కలిగి చేస్తారంటే కొన్ని బుక్స్ చదువుతారు. బాగా మీలాగా స్టూడెంట్స్ ఉన్నటువంటి వారు రామాయణాన్ని, భగవద్గీత అని, బైబిల్ని, కురాన్ని కొంతమంది ఫాలో అవుతారు. అన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ మైండ్ కొంతమందికే ఉంటుంది. కానీ మనకైతే బ్లెస్సింగ్ ఏంటంటే, ప్లస్ పాయింట్, అడ్వాంటేజ్ మనకేంటంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మనము వీఆర్ లిసనింగ్ అబౌట్ గాడ్. దేవుడి గురించి మనం వింటాం. బాగా మనం విని మనం దేవుడి ఇచ్చినటువంటి జ్ఞానం మనకు వచ్చి దేవుడితో జీవించే అవకాశం మనకు ఎక్కువగా ఉంటాం. అది దేవుని మహాకృప. దాన్ని మనం ఎట్లాగైనా మనం చెప్పలేం. కానీ దేవుని దయ వల్ల మనం అట్లాగా క్రిస్టియన్ ఫ్యామిలీలో మనం పుట్టాం కాబట్టి మన రక్షణలోకి వచ్చాను. నేను చాలాసార్లు థింక్ చేస్తాను, నేనే కనుక హిందువునైతే కనుక, హిందూ ఫ్యామిలీ పుట్టి ఉంటే కనుక యేసు ప్రభువును అనుకునేటువంటి వాడిని అనే డౌట్స్ నాకు చాలాసార్లు వస్తాయి. చాలామంది మనం మాట్లాడుతుంటాం. వారి దగ్గరికి వస్తే దానికి వెళ్ళిపోతాం.
అంటే ముస్లిం వాళ్ళు హిందూ వారికి సత్యం గురించి అవగాహన వస్తూ ఉంటాయి, కానీ వారు నమ్ముకోలేక ఒకవేళ నమ్ముకున్నా కానీ కష్టములు ఆటంకాలు ఉంటాయి. బంధువులు వెలివేస్తారు. మా చర్చిలో ఒక బాగుండేవాడు, అతని పేరు శ్రీధర్, బిఎస్సి, అతను బైపీసీ స్టూడెంట్. ఆయన వెరీ గుడ్ ఇంటెలిజెంట్. ఆ బాబు మంచి జ్ఞానం గలవాడు. అందరూ హిందూస్ వాళ్ళ నాన్నగారు కాంట్రాక్టర్. ఆయన అంటే సమస్యలు ప్రత్యక్షంగా నేను చూశాను వాటిని. వాళ్ళ నాన్నగారు కాంట్రాక్టర్. అందరూ వాళ్ళ ఇంట్లో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పెద్ద ఇల్లు అది. ఆ ఇంట్లో ఒక ఇక్కడ నుంచి అంత గది ఉంటుంది. అది టెంపుల్ హౌస్ అంటారు. అన్ని విగ్రహాలు దాంట్లో ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 4కి వాళ్ళ అమ్మగారు ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ చెల్లి, ఆ బాబు, ఒక చెల్లి, ఒక ఈ బాబు, మా నాన్నగారు అందరూ కూడా ఆ గదిలోకి 4కి వచ్చి వారన్నీ కూడా వారు వర్షిప్ చేస్తారు, వాళ్ళ దేవతలకు వర్షిప్ చేస్తారు. అలాంటి ఫ్యామిలీ పుట్టి పెరిగాడు ఆ బాబు. అయితే చివరికి 3 years బాగా సర్చింగ్ జరిగింది. ఒక శేఖర్ అని బాబు మా చర్చిలో ఉన్నాడు. వాడు క్రిస్టియన్ రక్షణలోకి వచ్చాడు. తబలా చేసేవాడు అబ్బాయి. దేవుడి గురించి మంచి ఇంట్రెస్ట్ కలిగిన వాడు. వీరిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట, బెస్ట్ ఫ్రెండ్స్ కాలేజీలో. అతను ఎంత బలమైనటువంటి వాడు ఆ బాబు సాయిబాబా భక్తుడు. వాడు శ్రీధర్ వాడు బాగా ఇష్టం. 3 years డిగ్రీకి వాడు చెప్పులు లేకుండా 3 సంవత్సరాలు లుంగి మీద కాలేజీకి వెళ్ళాడు. వాడు అంత నిష్టగలవాడు వాళ్ళ దేవతల విషయంలో. ఎవరన్నా పోతారు అట్లాగే స్టూడెంట్స్ అన్నాక మనం రోజు కూడా డ్రెస్ వేసుకొని కోరుకుంటాం, సహజంగా తప్పు కాదు. రకరకాల డ్రెస్ వేసుకుంటారు కాబట్టి, బికాజ్ వీఆర్ స్టూడెంట్స్ కాబట్టి మనకి ఇష్టం ఉంటుంది, తప్పని కాదు. కానీ వాడు ఆ మైండ్ కూడా పని చేశాడు. దేవుని మీద భక్తి చేత అంత అడే వర్షిప్ అబ్బాయి, అంత పిచ్చి దేవుడు అంటే వాళ్ళ దేవుడు అంటే వాడు బయటకు వచ్చే అవకాశం లేవు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వాడు బయటకు వచ్చే అవకాశం లేవు. వాడు లుంగి మీద కాలేజీకి వెళ్ళేటువంటి వాడు. బ్లాక్ డ్రెస్ ఉంటుంది కదా, అబ్బాయిని పుర్త వేసుకొని లింగ్ కట్టుకొని చెప్పులు లేకుండా కాలేజీకి వెళ్ళాడు. 3 years అంతా డిగ్రీలో. అందరూ ఆశ్చర్యపోయేటువంటి వాడు ఫీల్ అయిపోయాడు. వాడు కాదు, మై గాడ్ ఈజ్ గ్రేట్ అనుకునేవాడు. వాడు సాయిబాబా భక్తుడు. వాడు అట్లా ఈ అబ్బాయి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వీడు తెలిసిన విషయాన్ని కూడా ఏం చేసేవాడితో పంచుకునేటువంటి వాడు. యేసు ప్రభు గురించి వాళ్ళ గురించి బాగా డిస్కషన్ జరిగింది. వీడికి తెలిసిన విషయాలు ఎంతవరకు తెలుసో అన్ని విషయాలు కూడా చెప్పాడు. అట్లాగైనా 3 years ఆఫ్ డిస్కషన్ ఆశ్చర్యకరం. ఒక రోజు మనం చర్చలో మేము పాటలు పాడుతున్నాం. ఇలాగైనా క్రిస్మస్ కోసం ప్రిపేర్ అవుతూ మేము ఒక మీటింగ్ పెడతామని పాటలు పాడుతున్నాం. నీ జీవితం విలువైనది ఏనాడు ఏమారు అనే పాట ఉంది కదా. నీ జీవితం విలువైనది ఏనాడు ఏ మారకం, శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడు యోచించుమా. ఓని సమా మరణించేను నానమా ప్రేమించేను. నీ జీవితం విలువైనది ఏనాడు మారకు, శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడు యోచించుమా. ఈనాడు యోచించుమా. బలమైన వెనుగా బలిచి బలంతో పై తినేచి, బలమైన వెనుగా బలిచి బలంతో పై తినేచి, విలువైన నీ జీవితానా విలువైన నీ జీవితనామా తలకెత్తులైవా యెహోవా. వలదు భయము వలదు భయము నీకేనా, కనుడు యేసే నీ తోడు. యేసు నిన్ను దరిచేసి నడిపించును. నీ
జీవితం విలువైనది ఈనాడు మారము శ్రీయేసునామం నీకెంతో క్షేమం ఈనాడు యోచించుమా ఓ నిశ్చమా తెలియునా ప్రభు యేసుని వరణించెను నా నిశ్చమా తెలుసుకో ప్రభు యేసుని ప్రేమించెను నీ జీవితం విలువైనది ఈనాడు మారము శ్రీయేసునామం నీకెంతో క్షేమం ఈనాడు యోచించుమా ఈనాడు యోచించుమా ఈనాడు యోచించుమా పాడుతున్నాను బండ నా జీవితంలో 3 సంవత్సరాల క్రితం డిస్కషన్ జరిగింది. ఈ శేఖర్కి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు ఏసఐ గురించి వాళ్ళ దేవుడి గురించి డిస్కషన్ చేసుకున్నారు. ఒక రోజు చర్చకొచ్చాడు అబ్బాయి. క్రిస్మస్ టైం మేము క్రిస్మస్ మీటింగ్ పెడతాం స్టూడెంట్స్ కోసం. ఈ పాట ప్రాక్టీస్ చేస్తున్నాం. గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కలిసి ఇన్స్ట్రుమెంట్ చేత ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ అబ్బాయి వచ్చిన విషయం మాకు తెలియదు. వాడు వెనకాల కూర్చున్నాడు. అబ్బాయి వెనకాల చైర్లో కూర్చున్నాడు. బ్లాక్ డస్ట్లో వచ్చాడు. అప్పుడు కూడా బ్లాక్ డస్ట్లో వాడు వచ్చాడు. ఈ పాట పాడుతుంటే మీరు నమ్మండి, వాడు మోకాల నుంచి కన్నీరు కలిసి ప్రార్థన చేసుకున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. ఏసయ్య నాకు క్షేమకరమైన వాడు, ఏసయ్య నా కోసం మరణించారు. ఏసయ్య ఈజ్ క్రైమ్ లిటరల్లీ ఈజ్ క్రైమ్ అండ్ ప్రేయింగ్ ది వెన్స్ ఆఫ్ గాడ్. ఆ రోజు డెసిషన్ తీసుకున్నాడు. అబ్బాయి డెసిషన్ తీసుకున్నాడు. తర్వాత ఆశ్చర్యకరంగా ఆ బాబుని ఇంట్లోంచి బయటికి ఎంటేశారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. అయినా స్టాండ్ తీసుకున్నాడు. బంధువులు మొత్తం వార్నింగ్ ఇచ్చారు. మీ బాబు యేసుప్రభు నమ్ముకున్నాడు. వాడు బైబిల్ పెట్టుకొని బయటికి పోతున్నాడు. వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఆ బాబు. భయంకర పిచ్చి దేవుని కోసం రాత్రి బదులు వర్క్ చేసేవాడు. రాత్రి బదులు ప్రార్థన చెప్పాడు వాడు అబ్బాయి. మాతో కలిసి ఆ బాబు ఆసక్తి చూసి మేము స్టన్నైట్ పెట్టేవారు. అట్లా వాడు హోల్డేట్ పెట్టుకు వస్తే రాత్రితో మోకాళ్ళ మీద ఉంటాడు, నిలువు మోకాళ్ళ మీద ఉంటాడు. మేమన్నా మోకాళ్ళ నుంచి అప్పుడు కూర్చుంటాం. కానీ ఆ బాబు రాత్రి బిగినైతే ప్రార్థన ఎర్లీ మార్నింగ్ వరకు. మా ఊరిలో 2 ఉన్నారు. ఒక బాబు పేరు పోలయ్య. వాడు ఎంఎస్సీ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మగారి పిచ్చి రాత్రి హోల్డేట్ పెట్టుకు చెప్పాడు. వాడు వాళ్ళ అమ్మగారిని మంచాన్ని పెట్టేసి తాళతో పెట్టి వాళ్ళ నాన్నగారు డ్యూటీకి వెళ్తే వాడు వాళ్ళ డాడీ ఇంట్లో ఉండరని చెప్తే వాడు ప్రార్థన కోసం ఉండలేక నిజంగా నాకు ఏడుపు వస్తూ వాళ్ళు చూస్తూ ఉంటే మంచి భక్తిని చేశాను. దేవుడు నామం మీ యొక్క వయసులో నుంచి కూడా భక్తిని చేసి పైకి వచ్చాను. అట్లాగా వాళ్ళ అమ్మగారిని మంచానికి చేతులు కాలు కట్టేసి వాడు ప్రార్థనకు చెప్పండి. వాడు ఇద్దరు కలిసి రాత్రి 9కి హోల్ పేరు మనకు బిగిన్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 జరిగిస్తాం ప్రార్థన. మేము వెన్ వీఆర్ స్టూడెంట్స్ అనమాట ఉన్నప్పుడు మాకు నెలకు 2 సార్లు ప్రార్థనలు ఉంటాయి. హోల్ ప్రేయర్స్ మేమే కండక్ట్ చేసుకొని వాక్యం జాయిన్ చేసి పాటలు పాడుకొని ప్రేయర్ చేసుకుని పెట్టేవాళ్ళం. మేమే అప్పుడు ఇంత వాక్యం తెలియని కాలం. కానీ దేవుని కోసం ఆశ బతకాలి. ఇద్దరు కూడా రాత్రి మోకాళ్ళు వస్తే ఎర్లీ మార్నింగ్ 5 వరకు నిలువు మోకాలు తీసేవాళ్ళు కాదు. ఇక టీ బ్రేక్లో అట్లా రిలాక్స్ అయిపోయేవారు. ఈ శ్రీధర్ని పిలివేశారు. వాళ్ళ అమ్మగారు నాకు అందరి బంధువులు వార్నింగ్ ఇచ్చారు. మీ బాబు బయట పట్టుకుని బయటికి పోతున్నాడు కాబట్టి మీరు మాకు అవమానం తీసుకొస్తామని చెప్పేస్తే వాళ్ళ అమ్మగారు మా నాన్నగారు వాడికి వార్నింగ్ ఇచ్చాడు. అయినా కానీ వాడు విడవలేదు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా చిన్న తర్వాత వాళ్ళ అమ్మగారు రక్షణలోకి వచ్చారు. ఈ బాబు చేత వాళ్ళ అమ్మ రక్షణలోకి వచ్చారు. తర్వాత వాళ్ళ చెల్లి రక్షణలోకి వచ్చారు. ఎర్లీ మార్నింగ్ ప్రార్థన వారి ఇంట్లో ఆగిపోయాయి. 4కి ఐడల్ వర్షిపింగ్ స్టాప్ అయిపోయింది. వారు దేవుని సేవ స్టార్ట్ చేశారు. బంధువులు మొత్తం వాళ్ళని పక్కన పెట్టేశారు. లిటరల్లీ చూశారు. వాళ్ళకి చాలా ఆటంకాలు కష్టం ఉంటాయి. అందుకే నేను చెప్పాను, ఒకవేళ మనం హిందువులం అయితే నేను యేసుప్రభు నమ్ముకుని పెట్టేవాడినా అన్ని ఆటంకాలు నాకు వస్తే నేను యేసుప్రభు కోసం డెసిషన్ తీసుకునేవాడిని డౌట్ నాకు కూడా వస్తాయి. అందరు పక్కన పెట్టేశారు. ఈరోజు నా అబ్బాయి సాగుపడి ఎంఎస్సీ చేశాడు. ఆ బాబు హైదరాబాద్లో వాడు సాగుపడి అయిపోయాడు. జూబ్లీ హిల్స్లో పెద్ద పరిచయం చేస్తున్నాడు. హైదరాబాద్లో వండర్ఫుల్ మినిస్ట్రీ చేస్తున్నాడని చెప్పి నేను విన్నాను. ఆ బాబు గురించి ఒక ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు. వాడు ముస్లిం కన్వర్ట్ చేసుకున్నాడు. ఆ బాబు పరిచయకి అప్పగించుకున్నాడు. బెస్ట్ మినిస్ట్రీ చేస్తాం హైదరాబాద్లో. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుడు ఆశ్చర్యకరమైన జీవితాలను మార్చేస్తాడు. వీ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్ బట్ దే డోంట్ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్ లైక్ అస్. మనలాగా సమాచారం ఉండదు. మనం క్రిస్టియన్స్ కాబట్టి సండే స్కూల్ అని, రిట్రీట్స్ అని, చర్చ్ అని, రకరకాల ప్రోగ్రామ్స్ అనుకుంటే యూత్ వర్షిప్, స్పెషల్ వర్షిప్. వీఆర్ లిసనింగ్ సో మెనీ థింగ్స్ అబౌట్ గాడ్. వీ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్న వారుగా దేవుడు ఏమైనా అర్థం చేసుకొని లెట్ us కమిట్ టు గాడ్. దేవునికి మిమ్మల్ని మీ జీవితాన్ని సమర్పించుకోండి. దేవుని బాగా వర్షిప్ చేయండి. గివ్ థ్యాంక్స్ టు గాడ్.
ఆ బాబు శ్రీశైలం ప్రాజెక్ట్ మాది ప్రాజెక్ట్ వాడు ఉప్పెన శ్రీధర్ అంటే అందరూ చదివించిపోతారు. వాడు పట్టుకుంటే మనిషి వదిలిపెట్టేవాడు కాదు. గాస్పల్ చెప్తాడు, వాక్యం చెప్తాడు, వారికి రకరకాలుగా దేవుడి గురించి చూపించగలడు మనిషిని. అద్భుతంగా దేవుడి కోసం జీవిస్తున్నాడు. ప్రెసిడెంట్స్ కూడా అబ్బాయి సాక్ష్యం అద్భుతంగా ఉంది. కాబట్టి మీరు గమనించి ఒక మాట ఇక్కడ రాయబడిన మాట గురించి చూడండి. మన దేవుడు ఎవరు మనం చూస్తాం ఈ చోట కదా. ఈ మనం చదువుకున్న మాట 9వ అధ్యాయంలో 5వ వచనం చూస్తారా? 5వ వచనం, పితరులు వీరివారు, ఇజ్రాయిల్స్ గురించి మాట్లాడుతూ పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడంటే వారసత్వంగా యేసు వారి యూదా వంశం పుట్టాడు. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమె చూసారా, పౌలు మాట్లాడుతున్నాడు చోట. యేసు వారు ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, అంటే యేసయ్య వారి యొక్క వంశంలో పుట్టాడు, యూదులో పుట్టాడు. కానీ బేసికల్ ఈయన ఎవరంటే ఈజ్ ది ఆల్ పవర్ఫుల్ గాడ్. ఈజ్ ది ఆల్మైటీ గాడ్. యేసయ్య ఆల్మైటీ గాడ్, వన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద గాడ్. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కృపగలవాడు, దయగలవాడు, ఆదుకునేవాడు, సహాయం చేసేవాడు, క్షమించేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు, అద్భుతంగా గండం తప్పిస్తాడు, ఆశ్చర్యకరమైన జీవితంగా మార్చేస్తాడు. ఆయన లైఫ్ ఇవన్నీ దేవునికి చాలా పేర్లు బైబిల్లో పెట్టబడి ఉన్నాయి కదా. వాటిని బట్టి మన దేవుని మనం వాట్ గాడ్ ఈజ్ అని అర్థం చేసుకుని వి విల్ వర్షిప్ అవర్ గాడ్. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, యేసయ్య యూదా వంశంలో పుట్టాడు. కానీ ఆయన బేసికల్గా ఎవరంటే ఆయన మానవుడు కాదు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎంత మంచి మాట చేశారా. నిరంతరం స్తోత్రాలు కూడా ఉన్నాడు. నిరంతరం ఆల్ ద టైమ్స్ గాడ్ ఈజ్ వర్తీ టు ప్రైజ్, దట్ ఈస్ నైట్, డే ఆర్ నైట్. మన యేసయ్య, మనం ముఖ్యటువంటి యేసయ్య, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ప్రపంచంలో ఎవరికి కూడా ఈ పేరు పెట్టబడాల. ప్రపంచంలో ఎవరికి కూడా దేవుళ్ళు అని పూజించబడుతున్న వారికి, బికాస్ స్టూడెంట్స్ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. కొంత మన పక్కకు కూడా వెళ్ళాలి, వారు ఏమైనా తెలుసుకోవాలి, వారు దేవుడిగా వారు చెప్పుకోవాలి. ఈ గాడ్ ద పాయింట్. మొక్కబడుతున్న వారు ఎవరు కూడా ఐఎమ్ గాడ్ అని చెప్పుకోవాలి వారు. మనం రోజు పేపర్లు చూస్తూ ఉంటాం. నేను పేపర్ బాగా ఫాలో అవుతాను, న్యూస్ బాగా ఫాలో అవుతాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ తెలుసుకోవడం కోసం నేను ఫాలో అవుతుంటాను. దాని వాక్యం కన్వయించుకోవడం కోసం కానీ దేవుని యొక్క వాక్యం ప్రపంచం అనిపిస్తుంది కాబట్టి వాక్యంలోనే జరుగుతుంది ప్రపంచంలో. ఓకే, తిరుపతికి చాలా మంది వస్తూ ఉంటారు కదా. సుప్రీంకోర్టు జడ్జి వస్తాడు, హైకోర్టు జడ్జి వస్తాడు, పిఎం వస్తూ ఉంటాడు, సీఎం వస్తూ ఉంటాడు. అందరూ పోయి మొక్కుతూ ఉంటారు ఆ చోట. వాళ్ళ అభిమానులు ఇంటెలిజెంట్, వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, అట్ ది సేమ్ టైం దే ఆర్ వెల్ థింకర్స్. మంచి జ్ఞానం గలవారు వాళ్ళు. పిఎం చాలా జ్ఞానం గలవాడు, సీఎం చాలా జ్ఞానం గలవాడు. అదే అందుకే వారు ఆ ప్లేస్కి వెళ్తారు. మామూలు వారు కాదు, వాళ్ళు పోరాడే ప్లేస్కి వస్తారు వాళ్ళు. కానీ మీరు చూసారు, అక్కడ పోయి మొక్కుతారు, సాగిలు పడతారు వాళ్ళు. వారు అక్కడ ఏం చేయమంటే చేస్తారు. ఆ పూజారులు ఏం చేయమంటే దే విల్ ఫాలో ద ట్రెడిషన్, ద కస్టమ్ ఫాలో అవుతారు వాళ్ళు. వాడు పంచ పెట్టుకుంటాడు, రింగ్ కట్టుకుంటాడు, చెప్పులు తీసేస్తాడు, తల మీద ఒక పెట్టుకుంటాడు, ఏదో పెట్టుకుని తీసుకుని మోసుకుని పోతుంటారు లోపలికి. ఇతను ఎవరు? ఈజ్ ఎ సీఎం టు వన్ స్టేట్, ఈజ్ ఎ పిఎం టు నంబర్ ఆఫ్ స్టేట్స్. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్, దే నో ఎవ్రీథింగ్. అద్భుతంగా సమస్యను వారు మెయింటైన్ చేయగలరు. వాళ్ళు అంత జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. అయినా కానీ రేపు మొక్కేస్తారు. వై అంటే వారు చెప్పలేదు దానికి. వై అంటే హీఈస్ గాడ్ అంటారు, హీఈస్ గాడ్ అని చెప్తారు. మీరు గమనించండి, వారు బతుకున్నప్పుడు అక్కడ మొక్కబడుతున్న వారు ఎవరన్నా కానీ ఐఎమ్ గాడ్ అని వారు చెప్పుకోవాలి. దుర్గా మొక్కుతారు. నేను సీఎం దుర్గా దగ్గరికి పోయాడు, మొక్కాడు, రకరకాలుగా వాళ్ళు పూజలు చేసుకుంటూ వచ్చారు. అట్లాగనా కదా అందరూ పోతుంటారు, దుర్గా దగ్గర కూడా అందరు పోతుంటారు. కానీ మీరు గమనించండి, దుర్గా డజంట్ సెడ్ దట్ ఐఎమ్ గాడెస్. అసలు దుర్గా ఉందా లేదా ఎవరికి తెలుసు? వారి పుస్తకాలు వారే రాసుకున్నారు. నేను మీ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నేను ఆవిడ సూసైడ్ చేసుకున్నానండి వాయువుకి. ఒక TV9 రక్షణ టీవీ డిబేట్లో ఈ వాదన బయటకు వచ్చింది. డిబేట్లో వాదన బయటకు వచ్చింది. ఎవరిని మొక్కుతున్నారు అని చెప్పేసి ప్రదీప్ పగడాల్ గారు ఏం చేశారంటే ఒక పుస్తకం ఓపెన్ చేశారు. అది వారు రాసుకున్న హిందువుల బుక్ దాన్ని. ఈ బుక్లో రాసుకున్నారు మీరు ఆవిడ సూసైడ్ చేసుకున్నారు దుర్గాని వ్యక్తి అని అక్కడ బుక్ ఓపెన్ చేసి ఇచ్చారు. అవతల వారు ఏం మాట్లాడలేకపోతున్నారు. అది వారు కాదు, వీరు కాదు, తప్పు రాసి చెప్పేసి రకరకాల వాదనలు చెప్పుకున్నారు. బట్ బేసిక్గా వారు రాసుకున్న బుక్కే అది. షీ గాట్ సూసైడ్ అండ్ షీ డైడ్. ఒక బాబులు దూకి చనిపోయినట్టు ఆవిడ. దాన్ని చర్చ ఓపెన్ చేశారు. దాన్ని వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ యూ హ్యావ్ టు నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గాడ్స్ ఆర్ గాడెస్. పిలవబడుతున్న వారి గురించి వారు చెప్పుకోవాలి. అట్లాగా బతుకున్నప్పుడు ఐఎమ్ గాడ్ అని చెప్పుకోవాలి. వాళ్ళు పెద్ద విషయం అది. ఐఎమ్ గాడ్, యూ హ్యావ్ టు సేవ్ మీ అని వారు చెప్పలా. వారు ఉన్నారు లేదు తెలియదు అసలు. వారు మామూలుగా జీవించుకుంటూ వచ్చారు. ప్రజలు వారు జీవించి స్టార్ట్ చేశారు. అట్లా వారు గుళ్ళు కట్టబడతాయి. వాళ్ళకి గుళ్ళు కట్టబడతాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మేము శ్రీశైలం ప్లాట్లో ఉండేటువంటి కొండల మధ్య ప్రాంతం, వండర్ఫుల్గా లోయల మధ్య ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి కిందకి లోయలోకి వెళ్ళిపోవాలి. లోయలోకి వెళ్ళిపోతే రివర్ పోతూ ఉంటుంది, కృష్ణాది పోతూ ఉంటుంది. అక్కడి నుంచి మనకి వచ్చింది అనమాట. ఆ లోయలో చాలా కిలోమీటర్ల దూరం పోతే 5-6 కిలోమీటర్ల కిందకి లోయలో దిగితే రోడ్డు ఇంతగా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది.
మనం చనిపోతామని భయపడుతుంటాం. ఆ ఎంట్రన్స్లో ఆ రోడ్డుకి కింద దిగే చోట నేను మనం వెళ్ళాం. మళ్ళీ లాస్ట్ మంత్ వేరే ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడ మేము ఆ స్టార్టింగ్లో పోయినప్పుడు, ఎందుకంటే ఈ గుళ్ళని ఎట్లా బిగినాయంటే మీకు తెలుసా, ఈ యొక్క గుళ్ళని కూడా చెప్పడానికి మీకు చెప్తాను ఎగ్జాంపుల్. అప్పుడు నేను 10th క్లాస్ అక్కడ ఉన్నప్పుడు, అప్పుడు ఒక చిన్న గది కట్టారు ఆ చోట. ఆ యొక్క లోయలోకి దిగేటప్పుడు వారి పూజ కోసం చేస్తారు, ఒక చిన్న గది కట్టారు, ఒక రాయి పెట్టారు ఆ చోట. అప్పుడు ఉన్నది నేను మనం వెళ్తేసరికి మీరు నమ్మగలరా, ఈ యొక్క బిల్డింగ్కి దాదాపు 3 బిల్డింగ్ కట్టేసి అక్కడ అందరూ ఆగి దే ఆర్ వర్షిపింగ్, అక్కడ వర్షిప్ చేస్తూ ఉంటారు. ఒక రాడు ఏం చేశారు ఆ చోట, ఒక రాయి పెట్టారు ఆ చోట. ఒక రాయి పెట్టి దాన్ని గురించి వాడు కూర్చున్నవాడు, వాడు సాయంత్రం ఉన్నటువంటి వాడు ఈవినింగ్ తిరిగిపోయేటువంటి వాడు, వీళ్ళందరూ కూడా అట్లా ఫామ్ అయిన వారే వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నేను స్టన్ అయిపోయాను. అంటే ఏంటి ఇలా జరిగినవి ఇవన్నీ కూడా, అంటే ఇప్పుడు ముఖపడుతున్న అందరూ కూడా ఇలా ఒకనాడు చిన్నగా స్టార్ట్ అయినటువంటి వారే, కానీ కాలు పెట్టి చెబుద్ది పెట్టిన వాళ్ళు మరణించిన తర్వాత చిన్నగా వాళ్ళే గుడి పెట్టుకొని వాళ్ళే మొక్కలు స్టార్ట్ చేశారు. బట్ బతుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ చోట మేము చూస్తాం, అక్కడ గుడి రాయి పెట్టారు. ఆ రాయి ఎవరో తెలియదు, కానీ ఆ రాయి పెట్టుకున్న వ్యక్తిని దేవుడిని చెప్పుకోలేదు కదా. ఈరోజు ముక్కుతున్న అందరూ కూడా పెద్ద గుడి పెట్టుకోండి. బట్ అవర్ గాడ్ ఇస్ నాట్ లైక్ దట్. యేసయ్య చెప్పాడు, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్. నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నీకు సత్యము నేనే, నీకు మార్గాన్ని నేనే, నీకు జీవితాన్ని ఇచ్చేవాడు నేను, యేసుక్రీస్తు ఆయనే చెప్పుకున్నాడు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, యూదా వంశంలో పుట్టాడు కానీ పుట్టవలసి వచ్చి ఆయన బేసికల్గా. కానీ ఆయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాలు పడి ఉన్నాడు. రాత్రి పగలు కూడా స్తోత్రములకు అరుడుగా ఉన్నాడు. డే అండ్ నైట్ ఈజ్ వర్తీ టు ప్రైజ్. భలే మాట ఇది. ఆయన ఆల్మైటీ గాడ్, సర్వాధికారి అయిన దేవుడు. అంటే సర్వ మీద దేవునికి అధికారం ఉంది, సర్వ మీద ఆయనకు అధికారం ఉంది. వాట్ ఎవర్ యూ టేక్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద డిసీజ్ ఇట్ ఈస్, దేవునికి దాని మీద అధికారం ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఏమంటారు, ఆల్ పవర్ఫుల్ అంటారు. ఆల్ పవర్ఫుల్ అంటే అన్నిటి మీద ఆయనకు పవర్ ఉంది. పౌలు మాట్లాడుతున్నాడు, ఈయన ఎవరు, యేసు. అలా పుట్టాడు కానీ యూదా వంశంలో, కానీ బేసికల్గా ఆయన ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సర్వాధికారాలు దేవునికి ఉన్నాయి. ఆయన సంస్థ మీద అధికారం చలాయించగలడు. అధికారము ఆయన మనకు కూడా ఇస్తాడు. దేవుడు మన వారికి అధికారం ఇస్తాడు. చాలా బలమైనటువంటి మాట. ఈ మాట అట్ల నుంచి దయచేసి మీరు చూడండి. ఒక మాట చూస్తారా, లూకాసు వార్త మీరు గమనించండి. లూకాసు వార్తలో ఒక మంచి బ్యూటిఫుల్ వర్డ్ చోట విశ్వాసం కోసం ఈ మాట చూపిస్తున్నాను. ఆయనలోకి వచ్చిన వారికి దేవుడు కూడా ఏం చేస్తాడంటే బలం ఇస్తాడు దేవుడు. లూకాసు వార్త 10వ అధ్యాయం గమనించండి. 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 18వ వాక్యం చూస్తారా, 10:18 ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం పట్ట చూచింది. ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నారు. ఏరియు మీకు అంత మాత్రం హాని చేయదు. చూసారు, వండర్ఫుల్ ప్రామిస్ ఇదనమాట. నాతో ఉన్న వాళ్ళ అంటే ఎవరితో మాట్లాడుతున్నమాట, అపోస్తులతో యేసయ్య మాట్లాడుతున్న మాట. మీరు ధైర్యపరచుకోండి. మీకేం చేశాను, నా అధికారం మీకు ఇస్తున్నా. దేవుడిలో మనం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవునికి సర్వాధికారం అంటది. ఆ సర్వాధికారం అంటే ఆశ్చర్యకరంగా మనకు కూడా అధికారం ఇస్తాడు దేవుడు. ప్రార్థనలో మనం ప్రాక్టీస్ చేస్తుండగా కొంచెం డీప్ వర్డ్ ఇది, కొంచెం డీప్ సిలబస్ లాంటిది. ప్రార్థనలో దేవునికి అధికారాన్ని మనం ప్రాక్టీస్ చేస్తుండగా దేవుని అధికారం మనం చూస్తాం, టేస్ట్ చేస్తాం దాన్ని. ఒక ఆవిడ వచ్చా ఆవిడ రాత్రిపూట దేవుళ్ళు కనపడతాయంట. సంథింగ్ భయంకరంగా ఫీవర్తో వచ్చా, భయంకరంగా గుళ్ళు కాలిపోతుంది. ఆవిడ ఈ చోటికి రాగానే షీఈస్ రొటేటింగ్ లైక్ దిస్, రౌండ్ తిరుగుతున్నారు. యంగ్ ఉమెన్ ఆవిడ, కొత్తగా పెళ్ళింది. భర్త తీసుకొచ్చాడు, సార్ ఈమె భయంకరంగా ఆకలి వేస్తుంది, పడుకొని నిద్రపోవడం లేదు, ఆ పక్కనే పడుకోలేకపోతున్నాను, ఆ దగ్గరికి పోలేకపోతున్నాను, ఆమె నుంచి భయంకరంగా టెంపరేచర్ బయటకు వచ్చేస్తా ఉంది. ఏంటంటే రాత్రి బయటికి పోయింది, ఎవరు కనపడ్డారంట. అప్పటి నుంచి మనం భయంకరంగా డిస్టర్బ్ అయిపోతుంది, నన్ను డిస్టర్బ్ చేస్తుంది, పిచ్చిగా మాట్లాడుతుంది. అంటే ఈ స్పిరిట్ అటాక్ చేసింది, దయ్యం అటాక్ చేసింది ఆవిడని. ఈ లోపలికి వచ్చాను, మీరు నమ్మండి, ఆ గేట్ ఎదుగు వచ్చింది. షీఈస్ రొటేటింగ్ లైక్ దిస్, తిరుగుతుంది ఆ చోట. నేను ఇక్కడ కూర్చున్నా, మీద మాట్లాడుకుంటున్నాను అంటే ఇక్కడికి వచ్చింది వాళ్ళ భర్త నాకు చెప్తుండగానే మీరు తెలుసా, మనం ఏం చేయలేదు, ప్రార్థన చేయలేదు, మనం పాట పాడలేదు, జస్ట్ వీ నాట్ ప్రైస్టార్ట్ ప్రేయర్, జస్ట్ అట్లా ఆయన చెప్తున్నాడు. అంతే నన్ను చూసింది ఆవిడ. ఈ చోట ఫ్లాట్గా పెట్టి దుల్లాడుతుంది, ఎందుకు దుల్లాడుతుంది. దేవుని అధికారం మనకి ఇస్తాడు, మనల్ని పెడతాడు దేవుడు. బికాస్ యూ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుడు, ఆయన తండ్రి, నువ్వు దేవుని కుమార్తెవు, నీ తండ్రి ఆయన యేసయ్య. ఆయన నామములకు మనం వచ్చాం కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములకు మనం వచ్చాం. మీరు బాగా నమ్మాలి. తండ్రి కుమార, అవర్ గాడ్ ఇస్ ట్రైన్ గాడ్. ఇప్పుడు నేను ట్రీటీ గురించి మీకు టాపిక్ చెప్తాను. అసలు ట్రీటీ ఎందుకు ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎందుకు అట్లా ఫామ్ అయ్యారు అనే విషయం మనకు అర్థం కాదు. అవన్నీ కూడా సబ్జెక్టులు అవన్నీ. ఓకే, డిస్కస్ చేద్దాం దాన్ని. గమనించండి. కాబట్టి ఈ నామములకు మనం వచ్చాం. ఈ నామములో అధికారం ఉంది, ఈ నామంలో పవర్ ఉంది, అధికారం ఉంది, క్షమించే అధికారం దేవునికి ఉంది.
ఆయన సైతాన్ని వెలగొట్టే అధికారం దేవునికి ఉంది. అందుకే మాట్లాడుతున్నాడు. మీరు ధైర్యపరచుకోండి. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఎందుకోసమని? బికాస్ ఆఫ్ మై అథారిటీ యూ విల్ బీ ద సేఫ్ జోన్. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ప్రామిస్తుంది ఆ చోట. మంచి యేసయ్య. ఎందుకు మనం ప్రేస్ చేయాలి? ఏది మనకి ఎంత మాత్రం హాని చేయకుండా ఆగిపోతున్నాయి. ఎన్నో హాని చేస్తాయి. సైతాను హార్మ్ఫుల్ పర్సన్ వాడు. సైతాన్ హార్మ్ఫుల్ పర్సన్, డేంజరస్ పర్సన్ వాడు. హార్మ్ కలిగిస్తాడు. మనం ఏదో ఊరికి పోయిస్తున్నాం అనుకుంటున్నాం. దేవుడు కాపాడకపోతే మనం భయపడి ఇంట్లో మనం రాలేము. జకర్తా నుంచి ఆ యొక్క ఇండోనేషియా నుంచి జకర్తా ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది. మధ్యాహ్నం న్యూస్ చూస్తున్నా. దాంట్లో 62 మంది ఉన్నారు. అందరూ కాస్ట్లీ పర్సన్స్, హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ రిచ్ పర్సన్స్ వాళ్ళు. కానీ తెలుసా, ఆ ఫ్లైట్ అది ఎక్కడికి వెళ్ళి తెలియదు కానీ పోయి అది సముద్రంలో కూలిపోయింది. ఏమైంది దానికి? జస్ట్ టేకాఫ్ తీసుకున్న 4 minutesకి అది అవుట్ ఆఫ్ ద రాడర్, అవుట్ ఆఫ్ ద కనెక్షన్లోకి వెళ్ళిపోయింది. అది అందరు జ్ఞానం గలవారే, పైలట్ జ్ఞానం గలవాడు, చకచక్కని వారే చెక్ చేసుకుని పైకి పోయారు. దేవుడు క్షేమాన్ని కలిగించాలి. అందుకే మాట్లాడుతున్న చోట హాని కలగకుండా మనం ఎందుకు వచ్చాము? హాని కలగాలి. హాని కలిగించే లోకం, హాని కలిగించే సైతాను మన పక్కన ఉంటాడు. వాడు మన కోసం ట్రై చేస్తూ ఉంటాడు హామ్ చేద్దామని. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఎందుకోసమని? దేవుని అధికారం చేత మనం కాపాడబడుతున్నాం. బికాస్ ఆఫ్ దట్ వీ హావ్ టు వర్షిప్ అవర్ గాడ్. అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. హాని కలిగించే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు హాని కలిగిద్దామని, మన జీవితాన్ని పాడు చేద్దామని, స్పాయిల్ చేద్దామని, డిస్టర్బ్ చేద్దామని మన కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సైతాన్ వారిని వాడుకుంటాడు. సైతాన్ మనుషుల్ని వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. డోంట్ టాక్ టు స్ట్రేంజర్స్. కొత్త వారితో తొందరపడి మాట్లాడవద్దు. నా లవ్వింగ్ సజెషన్ నీకు ఇది. కొత్త వారితో గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు ఎవరు తొందరపడి మాట్లాడవద్దు. అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ దట్. మాట్లాడాల్సిన అవసరం లేదు. డిసిప్లిన్ ఉండవలసిందే. ఏదో రకంగా వారు మనకు హాని కలిగిస్తారు. ఆ కుట్ర పెట్టుకుని మనతో మాట్లాడతారు. బికాజ్ యువర్ యంగ్ పీపుల్. మీ జీవితాలు చాలా విలువైనవి. మీ లైఫ్ చాలా విలువైనవి. మీకు మంచి వాల్యుబుల్ జీవితంగా ఉంది. మీరు చాలా వ్యాలిడ్ అయిపోతారు. విలువైన వారు అయిపోతారు. చాలా మంచి ప్లేస్కి వెళ్ళిపోతారు. జీవిత విలువను కాపాడుకోండి. యేసయ్య జీవిత విలువను కాపాడతాడు. కొత్త వారితో మాట్లాడవద్దు. అవసరం ఏంటి? వాటిని యూస్. మాట్లాడితే ఏమైంది అనుకుంటాం, అక్కడే ప్రాబ్లం వచ్చింది. మాట్లాడితే ఏమైంది అనుకుంటాం, ఉన్నవారు చాలు, మనం మాట్లాడుతున్న వారు చాలు. కొత్త పరిచయాలు దేనికోసమని? వారు ఎవరో తెలియదు కదా, వారు ఏం చేస్తారో తెలియదు, వారి మైండ్ తెలియదు కదా, వాట్ ఈస్ దేర్ బిహైండ్ దెమ్ మనకు తెలియదు కదా. వీ డజంట్ నో అబౌట్ దట్. అవ్వకు వచ్చిన సమస్య మాట్లాడితే ఏమైంది అనుకుంది అవ్వ. మాట్లాడితే ఏమైంది అనుకుంది అవ్వ. ఆదా చెప్పి ఎవరితో మాట్లాడుతూ నువ్వు నాతోనే మాట్లాడని చెప్పాడు ఆదా. మన దేవుడు నాతో మాట్లాడుతున్నాను. ఈజ్ అ స్ట్రేంజర్. కొత్తవాడు వాడు కదా, మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడెవడో మాట్లాడాల్సిన అవసరం లేదు అవ్వకి. నో నీడ్ ఆఫ్ టాకింగ్ విత్ దట్ పర్సన్. అక్కడే సమస్య వచ్చింది. మాట్లాడింది ఏమైంది అనుకుందేమో, వాడు ఏం చేశాడు? పాపం చేయించాడు ఆమె చేత. ఈమెతో ఉన్న వ్యక్తి కూడా పాపం చేశాడు. దానివల్ల పాపంలోకి డెత్ వచ్చింది. లోపల డెత్ వచ్చింది. ప్రపంచంలోకి మరణం వచ్చింది. సాడ్నెస్, దుఃఖం, కష్టం, బాధ, వేదన, అబద్ధాలు బయటకు వచ్చాయి. చాడు దాక్కున్న దిగంబరులు మారిపోయారు. వారి వాల్యూ వారు కోల్పోయారు. యునో దే లాస్ట్ ద డిగ్నిటీ ఆఫ్ లైఫ్. ఆరంభంలో చాలా డిగ్నిఫైడ్ ఉన్నారు. ఆ జీవితం యొక్క విలువను వారు కోల్పోయారు. బికాస్ ఆఫ్ ది ఓవర్కమింగ్ లా. కాబట్టి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని మీకు చెప్తున్నాను నేను కదా. కాబట్టి యేసు మనతో ఉన్నటువంటి వాడు. ఆయన సర్వాధికారి దేవుడై ఉన్నాడు మన జీవితాల్లో. వాగ్దానం ఇస్తున్నవాడు. ఏది మీకు ఎంత మాత్రం హాని కలిగించి ఉంటాయి. హాని ఎందుకు కలగడంలా అంటే యేసు మాట్లాడతాడు. శత్రువు యొక్క బలం మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. నా బిడ్డలారా మీరు ఇవాళ మీరు చెందని కాబట్టి మీకు అధికారం ఇస్తున్నాను నేను. యేసయ్య ప్రేమ కలవాడు. ఆయన ఏమున్నాయి మనకి ఇస్తాడు. ఆయన అదో గుణం దేవుంది. ట్రాన్స్ఫర్ చేస్తాడు దేవుడు. ఆయన ఉన్నవాటి మనకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆయన బలం ఉంది, మనం బలమిస్తాడు. ఆయన ప్రేమ ఉంది, ఆయన ప్రేమను మనకి ఇస్తాడు. ఆయన శాంతం ఉంది, ఆయన శాంతం మనకి ఇస్తాడు. ఆయన సహనం ఉంది, సహించే వాళ్ళని మార్చేసుకుంటాడు. ఆయన జ్ఞానం ఉంది, జ్ఞానం మనకి ఇస్తాడు. ఆయన వరములు ఉన్నాయి, మనకి ఆయన వరములు ఇస్తాడు. ఆయనలో జాలి ఉంది, జాలి వారిని మార్చేసుకుంటాడు. ఆయన కరికరంగా వారిని మార్చుకుంటాడు దేవుడు. ఆయన గ్రంథం ఉంది, గ్రంథం మనకి ఇస్తాడు దేవుడు. ఆయన మహిమ ఉంది, ఆయన మహిమలో పాల్పంచుకున్న వారిని మనం మార్చుకుంటాడు దేవుడు. ఆయన కృప ఉంది, ఆ కృప మనకి ఇస్తాడు. ట్రాన్స్ఫర్ చేస్తాడు. దానికోసం రక్షణలోకి వచ్చాం మనం. ఆయన అధికారం ఉంది, అధికారం మనకు కూడా ఇస్తున్నాడు దేవుడు. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు. ఏదో మానవసంతం పుట్టాలి కాబట్టి విధావంశం పుట్టాడు, కానీ బేసికల్గా ఆయన తెలుసా, ఆయన సర్వాధికారి దేవుడై ఉన్నాడు. హీస్ ద ఆల్ పవర్ఫుల్ గాడ్ అండ్ హీస్ వర్తీ టు ప్రైజ్ డే ఆర్ నైట్. నిరంతరం స్తోత్రాలు పడి ఉన్నాడు. తన నుంచి మన కళ్ళు మూసుకొని ఒకసారి మోకాళ్ళు వచ్చేవాడిని దేవుడికి ఒకసారి థ్యాంక్స్ చెప్తాం. ఒక 2 నిమిషాలు.
దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి అని హృదయాంతరంగా ఎంత మంచి యేసయ్య ఇక్కడ. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, వాట్ ఎ గాడ్ వీ హ్యావ్. యేసయ్య ఎవరు? యూదా వంశంలో పుట్టాడు, కానీ మానవ సంబంధం పుట్టాలి కాబట్టి ఒక వంశాన్ని ఏర్పరచుకొని ఆయన జీనియాలజీలోకి వచ్చాడు. కానీ బేసికల్గా ఆయన ఎవరంటే హీఈస్ ది ఆల్ పవర్ఫుల్ గాడ్, హీఈస్ ది ఆల్మైటీ గాడ్, హీఈస్ ద క్రియేటర్ అండ్ సస్టైనర్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది యూనివర్స్. ఆయన సర్వాధికారి దేవుడిగా ఉన్నవాడు. ఆయన నిరంతరం స్తోత్రాలుడు, నిరంతరం కూడా ఆయన స్తోత్రంలో కారుడు. హీఈస్ వర్తీ టు ప్రైజ్ ఆల్ ద డే అండ్ ఆల్ ద నైట్ అండ్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్. నిరంతరం స్తోత్రాలుడై ఉన్నాడు. నిరంతరం నీ చేత నా చేత ఆయన స్తోత్రములకు పాత్రుడిగా ఉన్నాడు. వై? బికాస్ అంటే ఆయన సర్వాధికారం ఉంది ప్రపంచం మీద. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడిగా ఉన్నాడు. కానీ సర్వాధికారం కలిగిన దేవుడే కానీ నీకోసం నా కోసం ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చాడు. బికమే హ్యూమన్ బీయింగ్ లైక్ అస్, రక్షించుకోవడం కోసం. కానీ ఆయన ఎవరు? సర్వాధికారం గల దేవుడు. నీకు అధికారం ఇస్తున్నవాడు, నాకు అధికారం ఇస్తున్నవాడు. ఇదిగో శత్రువు యొక్క బలవంతుడి మీద నేను మీకు అధికారం ఇచ్చున్నాను. ఆయన అధికారం మనకి ఇచ్చేవాడు దేవుడు. ఆయన అథారిటీ మనకి ఇస్తున్నాడు దేవుడు. ఏ నీవు నీకు ఎంత మాత్రం హాని చేయలేదు. ఏ విషయం కూడా ఎందుకు హాని చేయడం లేదు? వాట్ ఇస్ ద రీజన్? వై? బికాస్ ఆఫ్ ది అథారిటీ వీ హ్యావ్ ఇన్సైడ్ అస్. ది అథారిటీ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్వెల్లింగ్ అస్. మనలో నివాసం చేస్తుంది దేవుని యొక్క అధికారం. ఎంత మంచి చేశాడు. ఆయన ఉన్నది మనకి ఇస్తున్నాడు, ఆయన బలం మనకి ఇస్తున్నాడు, ఆయన శక్తిని మనకి ఇస్తున్నాడు, ఆయన జ్ఞానం మనకి ఇస్తున్నాడు, ఆయన సామర్థ్యం మనకి ఇస్తున్నాడు, ఆయన వరదలు ఉన్నాయి, ఆ వరదలు మనకి ఇస్తున్నాడు, ఆయన ప్రేమను మనకి ఇస్తున్నాడు, ఆయన కృప ఉంది, ఆ కృపను మనకి ఇస్తున్నాడు, ఆయన క్షమాపణ ఉంది, మనం క్షమించబడుతున్నాం, క్షమించే బలం మనం పొందుకుంటున్నాం. వాట్ ఏ గాడ్ వీ హ్యావ్. ఎంత మంచి యేసయ్య. అందుబట్టి మనం స్తోత్రం చెప్పవలసిన వారం విన్నాం. అందుని బట్టి వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్, వీ హ్యావ్ టు అడోర్ అవర్ గాడ్, వీ షుడ్ ఎక్సాల్ట్ అవర్ గాడ్స్ నేమ్. దేవుని యొక్క నామాన్ని మనం కొనియాడవలసి ఉంది కదా. నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. నిరంతరము స్తోత్రములకు రాత్రి పగళ్ళు స్తోత్రములకు ఆయన ఎలిజిబుల్ గాడ్. ఆయన అర్హమైన వాడు. ఎందుకోసమని? సర్వాధికారి. కానీ మన కోసం భూలోకానికి వచ్చాడు, ప్రేమించి వచ్చాడు, శూన్యంగా చేసుకున్నాడు. కానీ ఆయన సర్వాధికారం గలవాడు. ఆ అధికారం చేత ఆశ్చర్యకరంగా ఏ హానికరం కూడా మనం కాపాడబడుతున్నాం దేవుని సర్వాధికారం చేత. కుమారుడా బాగా వినండి, దేవుని అధికారం చేత ఏ హాని కలగకుండా మనం కాపాడబడుతున్నాం. హాని కలిగించేవి చాలా ఉన్నాయి. హాని ఎందుకు కలగడం? ఏయు మీకు ఎంత మాత్రమును ఎటువంటి పరిస్థితుల్లో కూడా హాని కలగడం లేదు. హాని కలగాలి. ఎంత మాత్రమును హాని చేయలేకపోతున్నాయి. హాని కలిగించగలవు, హాని వచ్చే అవకాశం ఉంది, కానీ ఏమాత్రం హాని కలగడం లా. బై బికాస్ దేవుని అధికారం అడ్డుకుంటుంది. దేవుని అధికారం ది అథారిటీ ఆఫ్ గాడ్ సరౌండ్స్ అవర్ లైఫ్. దేవుని యొక్క అధికారం మన జీవితాన్ని చుట్టుముట్టేసింది. దేవుని అధికారం మన జీవితాన్ని కమ్ముకుంది. అది మన జీవితాన్ని ఆక్రమించింది. దేవుని అధికారం చేత మనం ఆశ్చర్యకరంగా కాపాడబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కదా, దేవునికి మనం థాంక్స్ చెప్పాలి. మనం ఉన్నాం కదా బిడ్డ, మంచి రాత్రికాల సమయమున. ఎంత మంచి దేవుడు కదా. లెట్ us praise our God. దేవునికి థాంక్స్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎంత మంచి దేవుడు యేసయ్య. వాట్ ఏ గుడ్ గాడ్ యు ఆర్. ఓ జీసస్ అని యేసయ్యకి థాంక్స్ చెప్పండి. ఎంత మంచి దేవుడు అయ్యా, నీ అధికారం నాకు ఇస్తున్నావయ్యా. ఏది అంత మాత్రం హాని చేయకుండా నా జీవితాన్ని కాపాడుతున్నా ప్రభా అని నీవు దేవునికి చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. నిరంతరము స్తోత్రములకు ఆయన డిజర్వ్, అర్హమైన వాడుగా ఉన్నాడు ఆయన. డెవలప్ చేసే దేవుడు బిడ్డరా. ఈజ్ ద డెవలపింగ్ గాడ్. ఏది అంత మాత్రం హాని చేయకుండా ఆశ్చర్యకరంగా వర్ధిల్లి వారిగా మార్చేసుకుంటాడు. జీవితాన్ని వ్యాలిడ్గా మార్చేస్తాడు, విలువైన వారిగా మార్చేసుకుంటాడు యేసయ్య. కదా, శత్రు యొక్క బలం మీద మీకు అధికారం ఇచ్చారు. దేవుని అధికారం మన జీవితాన్ని విలువగా మార్చేస్తుంది. మన ప్రగతి ఆయన స్వాధీనం, మన డెవలప్మెంట్ ఆయన స్వాధీనం. దేవుని అధికారం చేత మనం కాపాడబడి, తప్పించబడి మనం గ్రోత్లోకి వస్తాం, మనం హైయర్ లెవెల్లోకి వస్తాం, మనం దీవించబడతాం, మనం వర్ధిల్లిపైకి వస్తాం, మనం ఎక్సెల్ చేయబడతాం. దేనికోసమని? దేవుని అధికారం చేత మనం కాపాడబడుతున్నాం. దేవుని అధికారం మనకు సహాయం చేస్తుంది. దేవుని అధికారం సమస్యను రూపుమాపేస్తుంది. దేవుని అధికారం ఆటంకాలు విడిచేస్తుంది. దేవుని అధికారం మా ఆశ్చర్యకరంగా మన కోసం వర్క్ చేస్తుంది. అందుకే యేసయ్య ఏది మీకు ఎంత మాత్రం హాని చేయకుండా ఆశ్చర్యకరంగా మీరు బలపరచబడతారు, మీరు వర్ధిల్లిపైకి వచ్చేస్తారు, మీరు జీవిస్తారు. ఎంత మంచి యేసయ్య కదా బిడ్డారా. ఈ మంచి ఉదయకాల పరిశుద్ధ రాత్రికాల సమయం దేవునికి మనం థాంక్స్ చెప్దాం. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశల నీవేనని అనది ఆనాన ప్రథమ ఫలముగా భాగ్యమరచి నీవు
మరచి నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది ఎంత మంచి వాడు చేశాక ఈ అష్టాల నుంచి కాపాడుతున్నా వేసాక ఏ హాని చేస్తే కాపాడుతున్నా వేసాక ఈ ప్రజల ఎంత మంచి దేవుడు వేస్తారు. యు ఆర్ ది ఆల్ పవర్ఫుల్ అండ్ యు ఆర్ ది ఆల్మైటీ గాడ్. యు ఆర్ ది అథారిటేటివ్ గాడ్. అధికారం కలిగిన వాడు. నీ అధికారం చేత మమ్మల్ని కాపాడుతున్నాం. ఏది ఎంత మాత్రం హాని చేయకుండా నీ అధికారం నన్ను కాపాడుతుంది. నీ అధికారం మమ్మల్ని కాపాడుతుంది. నీ అధికారం పరిచయాన్ని కాపాడుతుంది. నీ అధికారం మా జీవితాన్ని కాపాడుతుంది. మీ అధికారం చేత మా జీవితాన్ని యేసయ్య ది మోస్ట్ వ్యాలిడ్గా విలువైన వారుగా వాల్యుబుల్గా ప్రీషియస్గా మా జీవితాన్ని మార్చేస్తున్నాం మీ అధికారం చేత. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. దేవా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. లార్డ్ వి వర్షిప్ యూ ఫాదర్. మిమ్మల్ని కనపరుచున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను, మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మంచి తండ్రి, మంచి దేవుడు, నీ అధికారం రాత్రింబగలు మాతో ఉంచావు. ఏ నీవు ఎంత మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా హాని కలవలసిన సమయాలు కూడా ఆశ్చర్యకరంగా మీ అధికారం వాటిని అడ్డుకుంటుంది, వాటిని ఫేస్ చేస్తుంది. ప్రభువా దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు. మీ అధికారం చేత ప్రపంచ మానవ రాజ్యములు కూడా ఏలుచు ఉన్నారు యేసయ్య. తద్వారా మా కోసం మీరు పనిచేసి మా జీవితాన్ని ప్రభువా డెవలప్ చేస్తావు. మా ప్రగతి మీ స్వాధీనం ప్రభువా, మా గ్రోత్ మీ స్వాధీనం ప్రభువా, మా వృద్ధి మీ స్వాధీనం ప్రభువా. మమ్మల్ని ఎక్సెల్ చేస్తావు, మమ్మల్ని రీచ్ చేస్తావు, మా జీవితాన్ని నువ్వు షేర్ చేస్తావు. దేవానికి స్తోత్రం. బికాస్ ఆఫ్ ది అథారిటీ
సర్వాధికార కలిగే దేవుడు మా జీవితాల నుండి మా బతుకులు పనిచేస్తున్నావు. మీకే స్తోత్రం చెల్లిస్తూ, మీకు మహిమ చెల్లిస్తూ, ఇంకా దర్శించబడమని యేసుక్రీస్తునామమున మీకు మహిమ చెల్లిస్తూ ఆరాధించి ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. మంచిది. మంచి రాత్రికాల సమయంలో ఒక 20 minutes ఆఫ్ టైం, లేదా ఒక హాఫ్ అవర్ టైం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవునికి బిడ్డారా, ఇక రాత్రికాల సమయంలో చింత గురించి మనం స్టడీ చేద్దాం. చింత, వర్రీ గురించి దేవుని ఆత్మ నాకు యొక్క విషయం ఆలోచన కలిగిస్తుండగా, ఆ యొక్క తలంపు నాకు అర్థంగా పెడుతుండగా, ఇక మంచి రాత్రికాల సమయంలో మానవ సంబంధం ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కదా. వర్రీ, చింత అనేది చాలా ప్రమాదకరమైనది. దాని గురించి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో కొన్ని సన్నిధులు రాయబడి ఉన్నాయి. యేసయ్య మనతో ఉంటాడు, చింత అవసరం లేదు అని. దేవుడు ఇటువంటి సమస్యలు కానీ ఆశ్చర్యకరంగా చింతపడే విషయం కూడా దేవుడు మనం కాపాడి మన జీవితాన్ని దేవుడు కాపాడుకుంటాడు. మన గ్రోత్లో తీసుకొస్తాడు దేవుడు. మనం చింతపడుతున్న విషయాల మధ్య, వర్రీ అవుతున్న విషయాల మధ్య దేవుడు మనతో ఉండి మన చింతలు దేవుడు డీల్ చేస్తాడు. మన చింతలు దేవుడు డీల్ చేస్తాడు. మీకు చెప్పాను, దేవుని అధికారం మన పక్షంగా పనిచేస్తుంది. ఏది మీకు ఎంత మాత్రమే హాని చేయదు అని అంటాడు. ఎందుకు హాని చేయదు? ఎంత మాత్రం అంటే హాని కలిగించగలరు. హాని చేసే అవకాశం ఎంత మాత్రం అంటే బలమైన సమస్యలు వస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, అంటే చాలా పరిస్థితులు వస్తాయి, అక్కడ మనకు హామ్ పొందుకునే అవకాశం ఉంది. హార్మ్ఫుల్ కండిషన్లో మనం వెళ్ళిపోతాం. అయినా కానీ మనం కాపాడబడతాం. వై? బికాస్ దేవుని అధికారం మన పక్షంగా అడ్డుకుంటుంది. దేవుని అధికారం మన పక్షంగా అడ్డుకుంటుంది. దేవుడు అడ్డుకుంటాడు మన సమస్యని, మన ఆటంకాన్ని దేవుడు అడ్డుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. బైబిల్లో మాట ఉంది. బైబిల్ అవార్డు మీకు అర్థం కావడానికి మాట మీకు చూపిస్తాను. చూడండి, వాక్యంలో గమనించండి దయచేసి. ఆదికాండంలోకి వస్తారా? ఆదికాండం మన టాపిక్ ముందు జస్ట్ ఒక మాట, మన యొక్క విశ్వాసం బలం కోసం ఈ మాట, మీకు అండర్స్టాండింగ్ అవగాహన కోసం ఈ మాట మీకు చూపిస్తాను. ఆదికాండం మీరు గమనించండి. 20 చూస్తారా? ఆదికాండం 20 చూడండి. ఆదికాండం 20 దేవుడు అడ్డుకుంటాడని మీకు అర్థం కావడానికి ఒక సన్నివేశాన్ని చూపిస్తాను. ఈ సన్నివేశం అబ్రహాం జీవితంలో జరిగింది. అబ్రహాం జీవితంలో జరిగింది. దేవుడు ఆయన పిలిచిన తర్వాత అబ్రహాం దేవుని వెంట వచ్చేస్తాడు. దేవుడు అబ్రహాం దేవుని వెంట వచ్చేస్తాడు. లోతు ఆయన విడిచేసి వెళ్ళిపోతాడు. అబ్రహాం ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అబ్రహాం ఒక ప్రాంతంకి వస్తాడు. మీరు గమనించండి, వాక్యం చూస్తారా? 20వ అధ్యాయం గమనించండి. 20వ అధ్యాయం, ఆదికాండము 20వ అధ్యాయం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలో తడిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉన్నాడు. గెరారులో అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడ ఏం జరిగింది? ఒక రాజు ఈ శారాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు అబ్రహాము తన భార్యని శారాన్ని గురించి అక్కడ కొన్ని మాటలు చెప్తాడు. అయితే ఈ యొక్క అబీమెలెకు రాజు ఏం చేస్తాడంటే, 2వ వచనం సెకండ్ నుంచి చూడండి. ఏమైనా చెల్లెని చెప్పిన కనుక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాన్ని పిలిపించి తన ఇంటి చేర్చుకుంటాడు. అంటే వారు రాజులు కాబట్టి ఏం చేసే వరకు అధికారం బట్టి దౌర్జన్యం చేత బలత్కారం చేత ఈ శారాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. అబ్రహాం బాధపడి దుఃఖపడి ఆయన వేదన పడతాడు, ప్రార్థనలో ఉంటాడు ఆయన. అప్పుడు ఆ రాత్రి ఒక సన్నివేశం జరిగింది. ఈయనెవరు? గెరారు దేశంతో రాజు. ఈజ్ ద కింగ్ ఆఫ్ గెరార్ అంటారు. రాజుల మధ్య దేవుడు పనిచేశాడు. దేవుడు తన సర్వాధికారం చేత ఆయన రాజుల మధ్య పనిచేస్తాడు. నేను చెప్పాను, మనం చూసుకున్నాం, దేవుడికి సర్వాధికారం ఉంది కాబట్టి అన్ని అధికారుల మధ్య, ప్రపంచ అధికారం మధ్య, ప్రభుత్వం మధ్య. ప్రభుత్వం అంటే ఏంటి? అధికారం కలిగిన వారు. ప్రభుత్వం అంటే అధికారం మధ్య దేవుడు ఏం చేస్తాడు? తన అధికారం చేత ఆ యొక్క అధికారం మార్చేస్తాడు దేవుడు, రూల్ చేస్తాడు దేవుడు. ఓకే, కాబట్టి ఈయన రాజు, గెరారు దేశానికి రాజు. ఈయన శారం తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి అబ్రహాం బాధపడతాడు. రాజు కాబట్టి ఏం చేయలేకపోతాడు. బికాస్ హీఈస్ కింగ్, హీ హాజ్ ద కింగ్డమ్. కాబట్టి అబ్రహాం అక్కడే కదా, అబ్రహాం అక్కడే. ఆయన వెంట పరివారం 300 మంది ఉన్నారు. అదొక రాజ్యం కదా, స్థాపించబడిన రాజ్యం అది, ఎస్టాబ్లిష్ కింగ్డమ్. కాబట్టి అబ్రహాం ఏం చేయలేక ఆగిపోతాడు ఆ చోట. కానీ ఆశ్చర్యకరంగా ఆ రాత్రి ఒక సన్నివేశం జరిగింది. చూడండి, అక్కడ రండి, మీరు చూడండి వాక్యము దయచేసి. 6వ వచనం చూస్తారా? 6వ వచనం చూడండి. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేస్తువని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించుకుని. రాజుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు అన్నమాట. రాజుతో ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించుకుని. అంటే ఇప్పుడు ఎవరికి అడ్డం పడ్డాడు దేవుడు? అబ్రహాం కుటుంబానికి అడ్డం పడ్డాడు దేవుడు కదా. శారాన్ని ముట్టుకోకుండా అడ్డగించాడు దేవుడు కదా. ఆ పాపను పడకుండా దేవుడు అడ్డుకున్నాడు. ఈ రాజును అడ్డుకున్నాడు. రాజు ఆ దగ్గరికి రాకుండా అడ్డుకున్నాడు. మీరు గమనించి అట్లాగనే రాజధానంలో ఆటంకాలు అడ్డుకుని పెట్టుకోండి. శోధనలు, అపాయములు, ప్రమాదాలు మన మీదకి వచ్చేస్తాయి. వాటిని మనం జయించలేము, ఓవర్కమ్ చేయలేము. సాధారణ మనం జయించలేము. వాడు అనేకమైన కుటుంబంతో వస్తాడు, హామ్ కలిగిద్దామని వస్తాడు. వాడు హార్మ్ఫుల్ పర్సన్. కానీ ఎవరు అడ్డుకుంటున్నారు? దేవుని అధికారం మన పక్షంలో అడ్డుకుంటుంది. కాబట్టి మనం కాపాడబడతాం. దేవుడు అడ్డుకొని, ఆటంకాలు అడ్డుకొని మన వడ్డీలేవారుగా, బాగుపడేవారుగా, వడ్డీలు పెరిగించేవారుగా, ముందుకెళ్ళేవారుగా. దాని చేత అబ్రహాం ఏం చేశాడు? ఆయన ముందుకి ఈ వెంట్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన వడ్డీలు పైకి వచ్చాడు. దేవుని చిత్తం జరిగింది. దేవుని సంకల్పాలు నెరవేర్చబడ్డాయి. ఆయన గ్రోత్లోకి వచ్చాడు.
దేవుడు అడ్డుకుంటాడు, ఆటంకాన్ని అడ్డుకుంటాడు. దేవుని అధికారం మన చుట్టూ ఉంది. ఆ అధికారం మన పక్షంలో పనిచేస్తుంది. అధికారం చేత దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. చూడండి, నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి చూసారు. దేవుడు నిన్ను అడ్డగించాను అంటే దేవుడు మన పక్షంగా అడ్డగిస్తాడు, సహాయం చేస్తాడు మనకి. తద్వారా మనం ఏం చేస్తాం, కాపాడబడి వదిలి మనము పైకి మనం వచ్చేస్తాం. కాబట్టి చింతపడవలసిన అవసరం లేదు. దేవుడు మన యొక్క సముద్రంలో డీల్ చేస్తాడు. దేవుడు ఆటంకాన్ని అడ్డుకుంటాడు. మనం కొన్నిసార్లు బాగా చింతలోకి వెళ్ళిపోతాం, మానవ సంబంధంగా వర్గీలోకి వెళ్ళిపోతాం. కొన్ని విషయాలు చేత బైబిల్లో కాంటాక్ట్ ఉంది. వారు మంచి అనవస్తులు, వారు షడ్డర్ మెషిన్ వదులు, దాని వెరీ యంగ్ పీపుల్. వారికి సమస్య వచ్చింది. అసలు వారు రాజుతో ఒక మాట మాట్లాడతారు. రాజుతో వారు ఒక మాట మాట్లాడతారు. ఆ మాట మనం ధ్యానం చేసుకుని కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం ముగించుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనకు అప్లై చేసుకుందాం. రండి, దయచేసి మూవ్ టు ద బుక్ ఆఫ్ డానియల్. లెట్ us మూవ్ టు ద బుక్ ఆఫ్ డానియల్ పుస్తకంలోకి వస్తారా? దానియేలు గ్రంథం గమనించండి. వాక్యము దానియేలు గ్రంథం చాలా బాగుంటుంది. ఆ కాంటాక్ట్ తెలిసిన విషయమే, కానీ అక్కడ వారు మాట్లాడిన మాటలు చాలా లోతుగా డీప్గా ఉంటాయి. కొన్ని నూతన సంగతులు మన దేవుని సహాయం చేత మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకోసమంటే దేవుడే తన వాక్యంలో నడిపిస్తూ ఉండగా దేవుడు మనకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాడు. దేవుడు తన గురించిన సమాచారం మనకి ఇస్తాడు. ఓకే, 3వ అధ్యాయం చూడండి. వాక్యమును 3వ అధ్యాయం చూస్తారా? 3వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. 3వ అధ్యాయము 14వ వాక్యం. అంతటా ఎవరైనా చదువుతారో వాక్యం చదవండి. నేను స్టాప్ చేయమన్నప్పుడు స్టాప్ చేయండి. చదవండి వాక్యం. ఇట్లా నేను శద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది. ఇది నిజమా? బాగాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాయిద్య విద్వలను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతి నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల, సరే మీరు నమస్కరించని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? శద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పింది. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. వెరీ గుడ్. ఓకే, ఈ యొక్క సందర్భం మీ అందరికీ కూడా తెలుసు కదా. మనం చిన్నప్పటి నుంచి కూడా వింటున్నటువంటి వాక్య భాగం లేదు. వీరి మీద కుటుంబాలు షడ్రక్ మేషకు డానియేల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. వారు కలిసి దేవుని బాగా సేవించేటువంటి వారు దే ఆర్ వెరీ ప్రేయర్ఫుల్. ఎలాంటి సమస్య వచ్చినా కానీ వారు కలిసి ప్రార్థన చేస్తారు. దేవుని సహాయం పొందుకునే వారిని మనం చూస్తాం. అంతకుముందు ఫస్ట్ చాప్టర్ వారి మీద మరణశాసనం ఇచ్చేది కదా. రాజు కలమర్చిపోతాడు, కల చెప్పమంటాడు. కల చెప్పకపోతే ఏమన్నాడు? అందరినీ చంపేస్తుంటాడు. దానివల్ల దానియేలు షడ్రకుడు వీరు కూడా జ్ఞానంగా ఎంచబడ్డారు. కాబట్టి వారి మీద కూడా ఏం చేసింది? డెత్ సెంటెన్స్ వచ్చింది. వారి మీద కూడా మరణశాసనం వచ్చింది. అప్పుడు వారు ఏం చేస్తారు? అది ఒక సాధారణ విషయం. ఒక చిన్న మాట చెప్తాను వినిపించేది. మీరు బాగా ప్రార్థన బాగా నేర్చుకోవాలి. టాకింగ్ విత్ గాడ్. ప్రార్థన అంటే చాలా బలమైన విషయం. అది ప్రార్థన చాలా పవర్ఫుల్. అందుకే దేవుడితో మాట్లాడడం బాగా ప్రాక్టీస్ చేసుకోండి. వీఆర్ టాకింగ్ విత్ ది క్రియేటర్తో మనం మాట్లాడుతున్నాం. సర్వాధికారంగా దేవుడితో మనం మాట్లాడుతున్నాం. ఆయన ప్రార్థన వింటాడు, ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి మీరు గమనించండి, గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా బలమైనటువంటి వారు బేసికల్గా హోలీ పర్సన్. వారు సెకండ్ పాయింట్, వారు ప్రేయర్ఫుల్ పర్సన్. బేసికల్గా దే ఆర్ వెరీ హోలీ పర్సన్. ఈ నలుగురు చూసారా? వారు హోలీ పర్సన్. 1వ వచనం వారు మనం చూస్తాం కదా. మేము అపవిత్రం కాకూడదని వారు ఉద్దేశించుకున్నారు. రాజు పెట్టి మీరు భోజనం తిని వారు అపవిత్రం పరుచుకునే ఉద్దేశం అది బలంగా లేదు. అంటే అది ఏం చెప్తుంది? దే ఆర్ వెరీ హోలీ పీపుల్. దే ఆర్ స్ట్రైవింగ్ ఫర్ హోలీనెస్. మా దేవుడు పరిశుద్ధంగా వాడు కాబట్టి పరిశుద్ధంగా ఉండాలని మనసు బాగా వారికి వచ్చింది. ఎందుకోసం వారి టీచింగ్ వారికి ఉంది. ధర్మశాస్త్రం వారిని బోధించేటువంటి వారు బాగా. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ఆశ ఉండాలి. ఐ షుడ్ బి హోలీ. నన్ను నా జీవితాన్ని అబద్ధం చేసుకున్నప్పుడు ఏ చోట కూడా నా మనసును కానీ, నా తలంపులు కానీ, నా ఆలోచన కానీ, నా దేహాన్ని కానీ ఎక్కడ కూడా నేను ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ఒక మనసు బలంగా ఉండాలి. హోలీనెస్ వల్ల ఆశ్చర్యంగా దీవించబడతారు. హోలీనెస్ వల్ల వారు బలపరచబడతారు, గొప్పవారైపోతారు. దేవునికి బాగా ఇష్టమైంది హోలీనెస్. విశ్వాసం దేవునికి ఇష్టమే. విశ్వాస పరిశుద్ధి లేకుండా దేవుని ఇష్టపడలేటాడు. విశ్వాసం దేవునికి ఇష్టమే. బైబిల్లో మాట ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. కానీ బేసికల్గా పరిశుద్ధంగా ఉండాలి. ఆదాము దేవుడు కలగొట్టాడు ఏదైనా తోట నుంచి. వాట్ ఇస్ ద రీజన్? బికాస్ గాడ్ ఈజ్ హోలీ. కాబట్టి ప్రేమ గలవాడే, దేవుడు లవింగాడే. కానీ ఎందుకు కలగొట్టాడు? దేవుడు కలగొట్టాడని క్లియర్గా ఉంది దేవుడు ఆ చోట కదా.
ఇద్దరిని వెలగొడతాడు. వై? బికాస్ ప్రేమ గలవాడే కదా. అంటే గాడ్ ఈజ్ హోలీ, హోలీనెస్ అడ్డొచ్చింది కాబట్టి పరిశుద్ధమైన వాడు ఆయన. ఎంత ప్రేమ గలవాడు దానికంటే ఎంత పరిశుద్ధమైన వాడు. కాబట్టి బీయింగ్ యాజ్ ఏ బిలీవర్స్ గుర్తుపెట్టుకోండి, యేసయ్య కలిగిన భాగంగా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. బేసికల్గా ఒక ఆశ మనలో ఉండాలి, డిజైన్ మనలో ఉండాలి. ఆశ ఉంటే దానికోసం మనం ట్రై చేస్తాం. ఆశ లేకపోతే అసలు ఎఫర్ట్ ఏమి ఉండదు కదా. వీళ్ళు బేసికల్గా హోలీ పీపుల్ పేరు. సెకండ్ మీరు గమనించండి, దే ఆర్ వెరీ ప్రేయర్ఫుల్. ఆల్వేస్ దే డూ ప్రేయర్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్. అది ఏ సమస్య కానీ ఏ కష్టమైనా కానీ వారు బాగా వంట పట్టించుకున్నారు. ప్రార్థన వింటాడు ఆయన. ప్రార్థన మన దేవుడు వింటాడు. ప్రార్థన మనం చేయాలి. మనం ప్రార్థన చేయాలని కోరుకుంటాడు. మన ప్రార్థన ఆశ్చర్యకరంగా ఆలోచిస్తాడు. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మన దేవుడి దగ్గర ప్రార్థన చేయడం మనం డీల్ చేసుకోవచ్చు ఒక విశ్వాసం బాగా వారిలో డెవలప్ చేశాడు దేవుడు. దాన్ని వారు కాపాడుకున్నారు. ఎందుకు మాట చెప్తున్నారంటే వారి గురించి ఒక మాట మీరు గమనించే ప్రేమ గురించి ముందు అధ్యాయంలో రండి వాక్యమును. ఎప్పుడు ప్రార్థించారు వారు ప్రార్థన చేశారు కదా. చూడండి వాక్యమును దయచేసి 2వ అధ్యాయంలో రండి. 2వ అధ్యాయం 17 వాక్యం చూడండి వాక్యమును. 2వ అధ్యాయం 17 వాక్యం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలును, అజర్యాకును సంగతి తెలియచేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తమై ఆయన వేడుకుందని వారిని హెచ్చరించారు. అంతటి రాత్రి యందు వారి ప్రార్థనలో ఉన్నాడు. దేవుడికి దర్శనం చేత ఆ కళ వారికి బయలుపరచుకుంటూ వచ్చాడు. అంటే వీరు ప్రార్థనా పరులు. వీళ్ళు ఎప్పుడు ప్రార్థించారు? వాళ్ళు ఓ పెద్ద సమస్య, అందరు కాదన్నారు. అందరు కాదని చెప్తున్నారు. ఇది పెద్ద సమస్య, ఘోరమైన సమస్య. దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్. ఇది చాలా ఇంపాసిబుల్ కాదు, వెరీ ఇంపాసిబుల్. ఇది కష్టము, జరగదు, ఇలాంటి విషయం జరగదు, ఇలాంటి సమస్య పరిష్కారం కాదని మాట బయటకు వస్తున్నాయి. అలాంటి సమస్యలతో కూడా వారి ప్రార్థన బాగా నమ్మారు. దానియేలు మాట్లాడుతున్నాడు. అయినా దానియేలు ప్రార్థనలో లీడ్ చేస్తున్న ముందు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రార్థనలు నడిపించే ముందు దానియేలు అన్న మాట చెప్పండి. దానియేలు వారితో అన్న మాట ఏంటి? చదువుకున్నాను. దానియేలు వారితో అన్న మాట ఏంటి? దానియేలు పలికిన మాట ఏంటి చెప్పండి మీరు. ప్రార్థన కోసం నడిపిస్తున్నాడు. మనం ప్రార్థన చేద్దామన్నాడు. వారిని హెచ్చరించాడు. మన ప్రార్థన ఉండని చెప్పాడు. ఆ ప్రార్థన కోసం నడిపించినప్పుడు దాని ఒక మాట కలుగుతాడు. చోట ఉంది కదమ్మా, పరలోకముందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై. అంటే వారి విశ్వాసం ఏంటి? ఎలాంటి సమస్య ఉన్నా, అది ఇంపాసిబుల్ ఉన్నా, వెరీ ఇంపాసిబుల్ అయినా కానీ దేవుని వలన మన కటాక్షం పొందుకుంటాం. ప్రార్థన చేస్తే దేవుని వల్ల మన కటాక్షం పొందుకుంటామనే విశ్వాసం బలంగా వారిలో ఉంది. అసలు ఆ సమస్య ఎట్లా ఉంది, దాని గురించి ఆ సమస్య గురించి పలికిన మాట ఏంటి, ఆ ప్రాబ్లం గురించి కొన్ని మాటలు పలికారు వారు. ఆ మాట మనం చూస్తే ఈ ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ మనకు అర్థమైంది. పైకి రండి వాక్యం, కొన్ని వచ్చిన పైకి రండి మీరు చూడండి వాక్యమును దయచేసి. రాజు కళ వచ్చింది, కళ మర్చిపోతాడు. అప్పుడు 10వ వచనం చూడండి. దేవుడు రాజు అందరిని పిలిపించి వారితో మాట్లాడతాడు. అప్పుడు వారు మాట్లాడుతున్నారు, రాజుతో వారు మాట్లాడుతున్నారు. 10వ వచనం. అందుకు కల్దీయులు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చేది, భూమి మీద ఏ మనుషులను రాజు అడిగిన సంగతి చెప్పచాలడు. ఏ చక్రవర్తియు, అధికారియు, శిబిరగాని గాడి విచగలవానిద్దను, కల్దీయద్దను ఇటు సంగతి విచారింపలేదు. బాగుండి, ఇలాంటి సంగతి అసలు విచారణకు రాలా, ఎంక్వైరీకి రాలా. పైన వాటి భూమి మీద ఏ మనుషులు ఈ విషయం చెప్పచాలడు. ఇలాంటి విషయం అసలు విచారణ భూమి మీద రాదు. 11వ వచనం. రాజు విచారణ చేసే సంగతి బహు అసాధారణమైన మూడవ స్టేట్మెంట్ ఇది. ఆ సమస్య గురించి వారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? భూమి మీద ఇలాంటి విషయం ఎవరు చెప్పలేరు. అది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఇలాంటి విషయం అసలు విచారణకు రాలా. అదే సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? ఇది బహు అసాధారణమైన విషయం. అంటే ఇలాంటిది అసాధారణం కాదు, బహు అసాధారణమైంది. అంటే ఇంపాసిబుల్ కాదు, వెరీ 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 ఇంపాసిబుల్ థింగ్ ఇది. ఈ మాటను బట్టి మీరు గమనించండి. వీ హ్యావ్ టు నో ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. అందుకే పాజిటివ్ మనకు అర్థం కానీ నెగిటివ్ చూడాలి మనం. అందుకే దేవుడు కొన్ని నెగిటివ్ ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోతాడు. బైబిల్లో పాజిటివ్ ఫ్రెండ్స్ ఉన్నాయి, నెగిటివ్ ఫ్రెండ్స్ ఉన్నాయి. బాగా జీవించిన వారు, పడిపోయిన వారు కూడా ఉన్నారు. పరిశుద్ధం జీవించారు. యోసేపు, బోయసు, షట్టర్, మెషను, డానియల్ వీరు హోలీగా జీవించారు. ఎక్కడ పాపం చేసినట్టు కనిపించదు. జాషువా కూడా అట్లా చూస్తే కనుక మోషే పడిపోతాడు, డేవిడ్ పడిపోతాడు కదా, రాజు పడిపోతారు. అంటే పాజిటివ్ ఫ్రెండ్స్ ఉన్నాయి, నెగిటివ్ ఫ్రెండ్స్ ఉన్నాయి. పడిపోయిన వారు మనం చేస్తారు, పాజిటివ్గా జీవిస్తారు. అంటే ఏంటి? అంటే నెగిటివ్ ఫ్రెండ్స్ చూస్తే పాజిటివ్ ఫ్రెండ్ మనకు అర్థమైంది. చీకటి అంత భయంకరంగా మనం చూస్తే వెలుగంత వాల్యుబుల్ మనకు అర్థమైంది. హాస్పిటల్కి పోతే మన దేవుని మనం పరిచయం కూడా లేము.
దేవుడు మనకి ఎంత సహాయం చేస్తూ మనకు అర్థమైంది. మంచం పడుకొని ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు కదా, వారు కారణాలు పెట్టుకొని దుఃఖపడి ఏదో ఇంజక్షన్ వేయించుకోలేక, ఎవరు లేక, అన్నం పెట్టేవారు లేక, ఆ యొక్క హాస్పిటల్ ఉండలేక కదా, ఉండి వారు స్నానం లేక అట్లానే ఉండి బాధపడుతుంటారు. అక్కడికి పోతే మనకు అర్థమైంది దేవుడు మనకంత హెల్త్ ఇచ్చాడు దేవుడు. అక్కడే మనం దేవుడికి థ్యాంక్స్ చెప్తాం. యేసయ్యా నువ్వు నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి థ్యాంక్స్ అని మనం చెప్పకుండా మనం ఉండలేము. అట్లా మీరు చూడొచ్చండి, ఒక సమస్యగా దాని బలం మనం చూస్తే కనుక దేవుని శక్తి మనకు అర్థమైంది. అందుకని రాశాడు కూడా. ఫస్ట్ వర్డ్ ఏంటి, ఇది భూమి మీద అసలు విచారణ రాలేదు. సెకండ్ వర్డ్ ఏంటి, రాజా అసలు ఇలాంటి విషయం ఎవరు చెప్తారు. థర్డ్ విషయం ఏంటి, ఇది బహు అసాధారణమైంది. 4వ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు రాముల గురించి. చూడండి అక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. 11వ వచనం థర్డ్ స్టేట్మెంట్, రాజు విచారణ సంగతి బహు అసాధారణమైంది. దేవతలు కాక, చూసారు 4th స్టేట్మెంట్, దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియచెప్పచాలరు. దేవతల నివాసములు శరీరంలో వచ్చి ఉండవు కదా. 4th స్టేట్మెంట్ ఏంటి, దేవతలు కాక మరెవరి సంగతి చెప్పచాలను. అంటే ఏంజల్స్ రావాలా, దేవుడు రావాలా, దేవతలు అనబడిన వారు గురుకులకు రావాలా, వారే చెప్పగలగాలి. అంటే ప్రాబ్లం అంత బలంగా ఉంది. ఇది అసాధారణమైన విషయం. వాళ్ళు కరెక్ట్ చెప్పారు వారు. రాజా ఇది బహు అసాధారణమైన విషయం, మీరు కరెక్ట్ చెప్తే దాన్ని బాగా చెప్తారు రాజా. కలే మీకు వచ్చిన విషయం చెప్పాలంటే ఏమన్నా మీ దగ్గరికి వచ్చి మీ తరులోకి వెళ్ళి కళ చూసాం మేము. రాజా మాట్లాడుతూ పిచ్చిపట్టిందా, విరిపెట్టిందా, రాజకీయం మీద అసలు అని వారు గుడ్డ కొనుక్కుంటూ అసలు ఏంటి రాజేంటి మన మీద మనశాసనం అడగండి అని చెప్పేసి వారు నిద్రపోతున్నారు. ఇంత బలంగా ఉంది. కానీ గమనించాలి, దానిలో మాట్లాడుతున్న మాట మనం ప్రార్థన చేద్దాం. అంటే ఏంటి, మన దేవునికి దీని దగ్గర పరిష్కారం ఉంది. దే ఆర్ వెరీ ప్రేయర్ఫుల్, దే ఆర్ వెరీ హోలీ, అట్ ది సేమ్ టైం దే ఆర్ వెరీ ప్రేయర్ఫుల్. యూ షుడ్ బి వెరీ హోలీ, అట్ ది సేమ్ టైం యూ షుడ్ బి వెరీ ప్రేయర్ఫుల్. ప్రార్థన అలవాటు చేసుకోవాలి. టాకింగ్ విత్ గాడ్, దేవుడితో మాట్లాడడం చిన్నగా ప్రాక్టీస్ చేసుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. ఇలాంటి వారికి సమస్యలు వచ్చాయి. వాళ్ళ కుటుంబాన్ని అంటే ఏంటి, వీరి చేత వేరే వారిని మొక్కించాలి, వీరి చేత విగ్రహాన్ని మొక్కించాలి. ఆటంకాలు కలిగించే వారు ఎక్కడ కూడా ఉంటారు. మనం పైకి వస్తుంటే బాగా జీవిస్తుంటే ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఒక మైండ్ డెవలప్ చేసుకోవాలి. ఆటంకాలు కామన్గా ఉంటాయి, కానీ ఆటంకాన్ని దేవుడు అడ్డుకుంటాడు. ఆ అధికారం బట్టి ఆశ్చర్యకరంగా వాటిని వీల్ చేస్తాడు. వీరికి వచ్చిన ఆటకం ఏంటి, శత్రుఘ్నుడికి వచ్చిన ఆటకం ఏంటి, వారు ఒక విగ్రహం చేశారు, దాన్ని వారు మొక్కాలంటారు. మొక్కపోతే గమనించండి, మొక్కపోతే వారు ఏమంటారు, చోట రాజా మండుచున్న గుండంలో వారు వేయాలంటారు. మండుచున్న అగ్నిగుండంలో వారు వేయాలని రాజా వారికి తీర్మానం చేయించారు. మీరు మొక్కడంలా మా దేవుడు యేసయ్య, మా దేవుడు హోలీ గాడ్, మా దేవుడు పరిశుద్ధమైన వాడు. ఆయన విగ్రహం కాదు, ఈజ్ నాట్ ఐడిల్, ఆయన జీవం గలవాడు, కాబట్టి ఆయన మొక్కుతామని చెప్పేసి వారు స్ట్రాంగ్ డిసిషన్ చేసుకున్నారు. ఈ విషయం తీసుకొచ్చి ఏం చేశారు, రాజుకు వారు ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు రాజుకి భయంకర కోపం వచ్చింది. అప్పుడు రాజుకి వారికి జరుగుతున్న ఈ కాన్వర్జేషనే మనం చదువుకున్న డైలాగ్స్ అవన్నీ కూడా అక్కడ వారు కొన్ని మాట్లాడతారు. ఆ చోట ఒక పదం వాడతారు, అక్కడ ఒక పదం మాట్లాడతారు. చూడండి, ఆ మాటలు రెండు గమనించండి దయచేసి. మనం చదువుకున్న వాటి భాగంలో 3వ అధ్యాయం కదా, 3వ అధ్యాయం రాజుని మాట్లాడుతున్నాడు. రాజు 15వ వచనం, బాకాను, పిల్లల గురువి, అంటే ఇవన్నీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. బాకాన్, పిల్లల గురువి, పెద్ద వీణే, సింఫోనియా, విపంచిక, సకల విధమైన వాద్య ధ్వనులు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నప్పుడు మీరు సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధముగా ఉండినడలా సరే, మీరు నమస్కరింపినడలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడతారు. అంటే భయంకరంగా అగ్ని కాలుస్తారు, పెద్ద ముద్దులు చెట్టు కాల్చేస్తారు. అగ్ని కణికలు ఉంటాయి, నిప్పు కణికలు ఉంటాయి. వాటి మనం వేస్తారు. ఏమైపోతారు, మీరు మాడి మసి ఆవిరైపోతారు. స్పేస్ షటిల్స్ ఉంటాయి కదా, నౌకలు పైకి వెళ్తాయి అంతరిక్షంలోకి. అవి కనుక పేలిపోతే తెలుసా, వారు డిసప్పేర్ అయిపోతారు, ఆవిరైపోతారు. కల్పన చావల మీద తెలుసు, కల్పన చావల పేలిపోయింది, షటిల్ పేలిపోయింది కదా. ఏమైంది ఆవిడ, వాడు గాల్లో వేపర్ అయిపోయారు. వాళ్ళు అంత టెంపరేచర్ దాంట్లో ఉంటుంది. అట్లా అయిపోతారు. ఇవి అంత ప్రాబ్లంతో భయంకరంగా ఉంది ఆ చోట. రాజు మాట్లాడుతున్నాడు, ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నప్పుడు మీరు నేను చెప్పిన ఐడల్ కింజాన్ని మీ హాటు బౌడౌన్ అండ్ వర్షిప్ దాట్. అలా చేయలేదనుకోండి, మీరు ఖచ్చితంగా మండుచున్న వేడిగా గుండంలో మేము వేస్తాం, కాబట్టి గుర్తుపెట్టుకొని చెప్పేస్తే వారు అప్పుడు రాస్తుంది ఆ టాకింగ్ విత్ రాజు. చూడండి, అక్కడ రాగిన మాట మీరు గమనించండి. 16వ వచనం, షడ్రకును మేషకును ముగ్గురు మాట్లాడుతున్నారు. అబెద్నెగోయు రాజుతో ఇలా చెప్పి, నెబుకద్నెజరు, చూసారా, నెబుకద్నెజరు ఇందుని గురించి బాగా వినండి, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు. చూసారా, అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి, మాకు చింత లేదు చెప్పిన మాట ఇదే. యూ షుడ్ నాట్ బి వరీ అబౌట్ అవర్ లైఫ్. రాబోతున్న కాలం గురించి మనం చింతపడవద్దు. మాకు చింత లేదు. వీఆర్ హ్యాపీ విత్ గాడ్. మాకు చింత రావా, వాళ్ళకి చింత రావా.
చింత కరగాలి, చింత పడాలి. వాళ్ళు ఎందుకోసమని వారు మొక్కలు కాబట్టి ఖచ్చితంగా రాస్తాడు, వేస్తాడు. డెఫినెట్గా సమస్య వచ్చింది, డెఫినెట్గా ప్రాబ్లం వచ్చింది. మనం చింతపడుతున్న విషయాలు కొన్ని ఉంటాయి. మీ బాగునండి, మనం చింతపడుతున్న కొన్ని విషయాలు మనం భయపడుతున్నా, అది జరిగిద్దా, ఇది జరిగిద్దా, నా లైఫ్లో జరిగిద్దా, నేను ఫ్యూచర్కి వెళ్తానా, నాకు జాబ్ వచ్చిద్దా, నేను స్టడీస్లో ఎక్సెల్ అవుతానా, లేకపోతే నాకు ఇన్ని మార్క్స్ వస్తాయా, నాకు దేవుడు సహాయం చేస్తాడా, ఇలాంటి వరీస్ ఖచ్చితంగా స్టూడెంట్స్గా ఎవరు కూడా చిన్న వాళ్ళు ఉంటాయి. అది మనకు వచ్చిన రాదా మనకు తెలియదుగా గమనించాలి. అంటే మనం దేని గురించి చింతపడుతున్నామో ఆ చింత గల సమస్య మనకు వచ్చిందో రాదు తెలియదు, కానీ రావచ్చు రాకపోవచ్చు. కానీ వీరికి మాత్రం ఖచ్చితంగా సమస్య ముందు ఉంది. వారికి చింతపడవలసిన అవసరం వారు ఉన్నారు, చింతలోకి వారు వెళ్ళాలి. అక్కడ అందుకని ఆ మాట వారు వాడుతున్నారు, మాకు చింత లేదు రాజా, మీరు వేసుకోండి, మీ మొక్క మనం చెప్పొచ్చు కదా వాళ్ళు. రాజా మీరు వేసుకోండి, అగ్నిగుండం 7 సార్లు చేసుకోండి, 14 సార్లు చేసుకోండి, 28 టైమ్స్ చేసుకోండి, లేకపోతే 56 టైమ్స్ చేసుకోండి, లేకపోతే 112 టైమ్స్ చేసుకోండి, మీరు బెజర్ పెంచుకుంటూ పోండి రాజా. మేము మాత్రం యేసయ్య మొక్కుతాం. మా దేవుడు యేసయ్య, ఆయన విగ్రహం కాదు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన జీవించి ఉన్నాడు. బైబిల్లో ఉంది, మా ధర్మశాస్త్రం ఉంది, నీ దేవుడు నేనే, పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద నీళ్ళంది కానీ ఈ విగ్రహాన్ని నువ్వు మొక్కకూడదు, ఏ రూపాన్ని చేయకూడదు, ఏ రూపాన్ని మొక్కకూడదు, నీ దేవుడు యెహోవా నేనే అని వాక్యం మాకు రాసి ఉంది. కాబట్టి మేము నేర్చుకున్నాం ఆ విషయాన్ని. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి విగ్రహాల్లో చెట్లో ఆయన రాళ్ళలో ఆ రప్పలో ఉన్నటువంటి వాడు కానే కాదు. కాబట్టి అవి దేవుడు కాదు రాజా, దేవుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన లివింగ్ గాడ్. కాబట్టి ఆయన దగ్గర ప్రార్థిస్తాం రాజా అని వారు చెప్పవచ్చు కదా. దే కెన్ టాక్ లైక్ దట్. రాజా మొక్కం రాజా, సారీ రాజా, మేమేమనుకోండి రాజా, మీకు సహాయం చేస్తాం, మీ యొక్క బ్యాచ్లో వర్క్ చేస్తాం. వారిని రాజు ఏం చేశాడు, చీఫ్ ఎంక్వైరీ ఆఫీసర్స్గా వారిని అపాయింట్ చేసుకున్నాడు. విచారణకర్తలుగా తెలుసు కదా మీకు, రాజ్యంలో వారు విచారణకర్తలుగా మార్చబడ్డారు వారు. కాబట్టి రాజా మీరు పని చెప్పండి, నేను చేస్తాం, నమ్మకంగా చేస్తాం. మీరు ఏ పని చెప్పని చేస్తాం రాజా, మేము చేస్తున్నాం కదా, మీకు ఎందుకు డౌట్ వచ్చింది అసలు మా గురించి? మేము చెప్పాం కదా, అసలు మీరు పెట్టినప్పుడు భోజనం తిన్నాం మేము, మీకు ఆ విషయం తెలుసా రాజా? ఇదిగో మీరు మాకు తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని ట్రైన్ చేశారు, మీ విద్యను మాకు నేర్పించారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? మీరు పెట్టిన ఎత్తిన పుస్తకం తీసుకొచ్చి మీరు పెట్టిన భోజనం మాకు చెప్పాడు. రాజా మీకు ఆ విషయం తెలియదు, కానీ మీరు పెట్టిన భోజనం మీరు తినలా సార్, తినపోయిన కానీ ఆశ్చర్యకరంగా అందరికంటే మేమే గ్లోయింగ్గా ఉండి అందరికంటే మమ్మల్ని మీరు ఏం చేశారు తెలుసా? ది బెస్ట్గా మార్చుకున్నారు, మమ్మల్ని మీరు చూస్ చేసుకున్నారు రాజా. కాబట్టి ఆ దేవుడు సజీవుడు, కాబట్టి మేము ఎవరిని మొక్కలేదు. మీరు పెట్టే భోజనం మేము రిజెక్ట్ చేస్తే మేము విగ్రహాన్ని మొక్కేస్తాం. కాబట్టి అది మొక్క మీ దగ్గర నమ్మకం ఉన్నాం కదా, మీరు చిన్న పని చేస్తున్నాం కదా రాజా. కాబట్టి మాకు నమ్మకం గురించి మీకు డౌట్ ఎందుకు వచ్చింది? కాబట్టి వాటి గురించి సే విల్ ఫాలో దట్ రాజా. అగ్నిలో వేస్తారా? మేమైనా మొక్కలేము, మేమైనా మొక్కలేము రాజా. ఎందుకోసమని మా దేవుని కాదని మేము ఇది కూడా చేయలేము. వీ కుడ్ నాట్ డూ దట్, వీ కుడ్ నాట్ డూ దట్. అది మా చేతకాని విషయం. అది మేము మా యేసయ్య మొక్కుతాం, ఆయన మాతో ఉంటాడు, ఆయన సమర్థుడు. వారి స్టేట్మెంట్ ఏంటి? మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు. ఈజ్ ఏబుల్ గాడ్. ఇవన్నీ వారు చెప్పవచ్చు, కానీ వారు చింత లేదనే విషయం చెప్తున్నారంటే చింత కలిగే పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. చింత కలిగే విషయమే అది చింతించే విషయమే, కానీ దే డి నాట్ వాంట్ టు వర్రీ. అక్కడ వారు మాట్లాడుతున్నారు, మా దేవుడు సమర్థుడు రాజా, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యువర్ గాడ్ ఈజ్ ఏబుల్ అట్ ఎనీ టైమ్. Being as an educated person, we have to believe the ability of God. We should have the ability of God. We should have the faith on the ability of God. దేవుని యొక్క పరిశుద్ధమైన సామర్థ్యం మనకు నమ్మకం ఉండాలి. ఆయన సమర్థుడు, God can do everything. ఆయన సమస్తాన్ని చేస్తాడు, బికాజ్ హీ ఇస్ ద క్రియేటర్. బికాజ్ ఆయన సర్వాధికారి దేవుడు కాబట్టి, దేవుడికి సర్వాధికారం ఉంది. కాబట్టి ఈ జ్ఞానం డెవలప్ చేసుకోవాలి మనం. మన యేసయ్య సర్వాధికారి కాబట్టి, సమస్త మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి, సమస్తాన్ని ఆశ్చర్యకరంగా సాధ్యతాడు కాబట్టి, ఆయన సర్వాధికారి కాబట్టి అన్ని విషయాల్లో దేవుడు తన అధికారం చేస్తాడు, ఆయన కుమరి చేస్తాడు. దేవుడు తన అధికారం చేత ఆ అన్ని అధికారాలను తొలగించి దేవుని యొక్క సర్వాధికారం నిలబెట్టుకుంటాడు. దేవుని అధికారం చేత అవి ఆశ్చర్యకరంగా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి అని బాగా దేవుని యొక్క సామర్థ్యం మీద మనకు నమ్మకం ఉండాలి. వారికి ఆ నమ్మకం ఉంది. మా దేవుడు సమర్థుడు అంటే ఆ గాడ్ ఈజ్ ఏబుల్. మమ్మల్ని మీరంతా చేసుకున్న, దీని అంతా వెలిగించిన, ఇన్నింత చేసిన, ఇంకా ముద్దులు వేసి, ఇంకా కాల్చి మీకు మండించిన కాదు. నా దేవుడు కాపాడుకుంటాడు, మా దేవుడు తప్పిస్తాడు, విడిపించాడు. ఎట్లా విడిపిస్తాడు అంటే ఆయన సామర్థ్యం ఉంది, బికాజ్ హీఈస్ గాడ్ కాబట్టి. ఆయన సామర్థ్యం ఉంది బికాజ్ హీఈస్ గాడ్ కాబట్టి హ్యూమన్ లాస్ కంటే ఆయన మించి పని చేస్తాడు.
మానవ ధర్మాల గురించి ఆయన పనిచేస్తాడు, మానవ జ్ఞానం గురించి ఆయన పనిచేస్తాడు, మానవ ఊహల గురించి ఆయన పనిచేస్తాడు. బికాజ్ హీఈస్ గాడ్. కాబట్టి మానవ శక్తి గురించి ఆయన పనిచేస్తాడు. ఆయన దేవుని సామర్థ్యాన్ని నువ్వు బలంగా నమ్మాలి, నేను బలంగా నమ్మాలి. వీ హ్యావ్ టు పుట్ ద ఫెయిత్ ఆన్ ది ఎబిలిటీ ఆఫ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ అని వాళ్ళు చెప్పొచ్చు, చెప్తున్నారు వాళ్ళు. మన చెప్తున్న పదవి కోసమని నేను చదువుకున్నప్పుడు ఒక మ్యాగజైన్ చదివాను, ఫ్యామిలీ ఫౌండేషన్ అనే మ్యాగజైన్ చదివాను. ఫ్యామిలీ ఫౌండేషన్ కానీ అమెజాన్ బీటెక్ ఆ మ్యాగజైన్ వచ్చేప్పుడు మాట్లాడి చదివాను నేను. దాంట్లో ఒక కాలం రాశాను. బీహార్లో ఒక అబ్బాయి పరిచయకి వెళ్ళాడు. బీహార్లో సేవ కోసం వెళ్ళాడు. బీహార్ అంటే అడవుల ప్రాంతం, అక్కడ దేవుడిని నమ్మరు సరిగ్గా. దేవుని నమ్ముతున్న వారి పరిచయం కోసం పోతే భయంకరంగా దాడులు చేస్తారు, చంపేస్తారు, ఘోరంగా పరిస్థితులు ఉంటాయి. మన ఏపీ తెలంగాణలో కొంచెం అవైలబిలిటీ ఉంది, కర్ణాటకలో కొంచెం అవైలబిలిటీ ఉంది. యూ టేక్ ఎనీ స్టేట్ రిమైనింగ్ ఆల్ దీస్ స్టేట్స్. తమిళనాడులో కొంచెం బాగా ఉంటుంది. ఫస్ట్ తమిళనాడు, సెకండ్ ఏపీ, థర్డ్ కర్ణాటక, ఫోర్త్ తెలంగాణ. ఇండియాలో మినిస్ట్రీ బాగున్న ప్లేస్ ఫస్ట్ తమిళనాడు, సెకండ్ ఏపీ, థర్డ్ కర్ణాటక, ఫోర్త్ ప్లేస్ తెలంగాణ. తెలంగాణ కూడా తక్కువే, డ్రై ఏరియాస్ అని కూడా ఉంటాయి. ఓకే, మీరు గమనించండి. అట్లా బీహార్ ప్రాంతాలు కూడా దేవుడు లేని ప్రాంతాలు. వారు నమ్మరు చీకటి ప్రాంతాలు అన్నమాట. చీకటి ప్రాంతాలు అంటే భయంకరంగా విగ్రహం నొక్కేస్తారు. కాబట్టి దే డజంట్ యాక్సెప్ట్ అవర్ క్రైస్ట్, దే డజంట్ యాక్సెప్ట్ ది బైబిల్, దే డజంట్ యాక్సెప్ట్ ది గాస్పల్. దాన్ని ఒప్పుకోరు వాళ్ళు అన్నమాట. అట్లాంటి ప్రాంతంలో అబ్బాయి పరిచయం కోసం పోతాడు. అడవుల ప్రాంతం, డీప్ అడవులోకి వెళ్ళిపోతాడు. దేవునికి సంపాదించుకొని ఈ వెంట యాజ్ అ మిషనరీ ప్లేస్. చిన్నగా అక్కడ నిలబడి అబ్బాయి చేస్తాడంటే దేవుడితో ఉండి, దేవుడు తీసుకుంటున్నాడు కాబట్టి ఆ బాబు దేవుడితో ఉండి, ఆ బాబుకి ఏజ్ అప్పుడు 18 years, 18 సంవత్సరాలు ఆ బాబు ఏజ్. నేను ఎప్పుడో ఇయర్స్ బ్యాక్ చదివాను ఈ విషయాన్ని. ఆ బాబుకి వయసు 18 సంవత్సరాలు. దేవుడితో బాగుండి బాగా ఆయన దేవుడి పిలుపు పొందుకొని అక్కడ పరిచయం కోసం పోయాడు. అక్కడ ఉండి చేశాడు, దేవునికి అప్పగించుకొని బాగా సేవ చేశాడు. చిన్నగా స్మాల్ గ్రూప్ ఫామ్ అయిపోయింది. కొంతమంది లేడీస్ అండ్ జెంట్స్ కూడా సండే స్కూల్ లాగా వస్తూ ఉన్నారు. అలాగే చిన్నగా ఫామ్ అవుతుంది. మౌనంగా ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా. చిన్నగా గ్రూప్ పెద్దదైపోతుంది. చాలా మంది రక్షణలోకి వస్తున్నారు, ప్రభు నమ్ముకుంటున్నారు, దేవుని కార్యం జరుగుతున్నాయి. యేసయ్య ఆశ్చర్యకరంగా ప్రార్థన చేస్తే స్వస్థపడుతున్నాడు, దెయ్యములు వెలగొట్టబడుతున్నాయి, మనుషులు బాగైపోతున్నారు. భయంకరంగా తాగిపెట్టి వారు అన్కల్చర్డ్ కాబట్టి వాళ్ళు ఘోరమైనటువంటి కష్టంలో ఉండిపోతారు, చీకటి కక్షలో ఉండిపోతారు. నీకు తెలుసా, మన స్టేట్లోనే కొంచెం కొన్ని అన్లైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. మిగతా స్టేట్కి పోతే కనుక అక్కడ వర్షాలు పడిపోతే చిన్న పిల్లల్ని బలిచ్చేస్తారు. బీహార్లో బలిచ్చేస్తారంట. వర్షాలు పడకపోతే, పంట పడకపోతే అక్కడ ఏం చేస్తారు, చిన్న ఆడపిల్లల్ని బలిచ్చేసేసి చంపేసేసి రక్తం పనులు మొత్తం చల్లేసేసి ఆ బాడీ తీసుకెళ్ళి ఆ యొక్క చోట దాన్ని పూర్తి చేస్తారు వాళ్ళు. ఇప్పటికి ఇండియాలో అటువంటి డ్రాస్టిక్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే కదా, మీరు చూస్తారు రాజారాం మోహన్ రాయ్ ఫైట్ చేశారు. రాజారాం మోహన్ రాయ్ గారు ఫస్ట్ విలేకరి స్టెప్ వేశాడు. విలేకరితో రాజారాం మోహన్ రాయ్ జాయిన్ అవుతాడు. ఇది వాళ్ళు చెప్పరు. దాని దేనికోసమని సతీ సాధనం అంటే భర్త చనిపోతే ఆ కాలంలో ఇది చీకటి కచ్చది కాబట్టి గుర్తుపెట్టుకోండి. చాలా కష్టమ్స్ భయంకరంగా ఉంటాయి ఇండియాలో. క్యాస్టిజం భయంకరంగా ఉంటుంది. క్యాస్టిజం, వీ షుడ్ నాట్ బిలీవ్ క్యాస్ట్. ఏసఐ క్యాస్ట్ లేదు, ఏసఐ క్యాస్ట్ సపోర్ట్ చేయదు. ఆదమ క్యాస్ట్ ఉందా లేదు, వారి పుట్టిన క్యాస్ట్ ఉందా లేదు. ఈజ్ అవర్ బిలీఫ్. నీకు విశ్వాసం బలంగా ఉండాలి. క్యాస్ట్ నమ్మకూడదు. బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. పరలోక రాజ్యం దాన్ని నిర్దేశిస్తుంది. పరలోక రాజ్యం వారు ప్రవేశించలేదు. ఓకే, క్యాస్టిజం భయంకరంగా ఉన్నటువంటి కంట్రీ అన్నమాట. సతీ సాధనం అంటే ఏంటి, అలాగ భర్త చనిపోతే భార్య తీసుకెళ్ళిపోయి బతుకుండగానే మంటలు వేస్తారు. ఘోరమైన విషయం ఇది, భయంకర విషయం. ఒకసారి విలేకేరి ఆయన పోతూ ఉండగా ఒక రోజు రాత్రిపూట ఆయన వస్తుండగా 18th century విలేకేరి ఇండియాకి వచ్చాడు. 18th century అప్పుడు భయంకరంగా ఉన్నాయి. అప్పుడు మన ఇండియాకి ఫ్రీడమ్ రాని కండిషన్ కదా. 1947లో వచ్చింది. అప్పుడు ఫ్రీడమ్ రాలా, కస్టమ్స్ భయంకరంగా ఉన్నాయి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ముసలు వస్తుంటే కేకలు వినపడుతున్నాయి. కేకలు రక్షించండి అని కదా. ఆ లాంగ్వేజ్లో కేకలు అరుస్తున్నారు. ఒక ఆవిడ అరుస్తుంది. వాడని చెప్పేసి విలేకరి గారు చూస్తే ఆ చోట అక్కడ పోయి చూస్తే చాలా మంది గమనించారు. కర్రలు పట్టుకొని బయటికి రాకుండా దే ఆర్ బీటింగ్ హర్. మంటలు వేశారు. భర్త చనిపోయాడు, కాల్ చేసుకున్నారు బాడీని. కాల్ చేసి చేశారు సతీ సహగమనం అంటే సహగమనం. ఓకే, అంటే భార్యని కూడా మంటలో కాల్చేయడం, చితి మంటల్లో. ఆవిడ బయటికి రావడానికి పరిగెడుతుంది, భరించలేరు కదా. వస్తూ మీరు కర్ర పెట్టుకొని కొట్టి లోపలికి నెట్టేస్తున్నాను, అరుస్తున్నారు. ఇవన్నీ చూసి విలేకరి గుండె పగిలిపోయి ప్రభా, అందుకనే ప్రభా ఏసయ్య నన్ను ఇండియా తీసుకొచ్చే ప్రభా అని ఆయన ప్రార్థన చేశారు. భయంకరంగా ఇండియా కోసం ప్రార్థన చేశారు. విలేకరి గురించి 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఆయన వచ్చి 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత విలేకరి మీద ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. విలేకరి ఇండియాకి వచ్చి 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత విలేకరి మీద ఇండియన్ గవర్నమెంట్ వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నారాయణన్, అప్పుడు ప్రెసిడెంట్ ఆయన ఒక స్టాంప్ రిలీజ్ చేశాడు. అప్పుడు వారు విలేకరి ఒక పేరు పెట్టారు. విలేకరి ది మోడర్న్ బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పెట్టారు.
విలియం కేరీ బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, అంటే ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన వాడు విలియం కేరీ. అంటే అవన్నప్పుడు చీకటి భయంకరంగా ఉన్నాయి. విలియం కేరీ వచ్చి చేశాడు, పెన్ తీసుకొచ్చాడు, ఇంక తీసుకొచ్చాడు, అమ్మాయిలకు కో ఎడ్యుకేషన్ కాలేజ్ స్టార్ట్ చేశాడు. తెలుసా మీకు? రైలు తీసుకొచ్చాడు, ఇంజన్ తీసుకొచ్చాడు, ట్యాంక్ తీసుకొచ్చాడు, కంప్యూటర్స్ తీసుకొచ్చాడు, అన్ని విలియం కేరీ తీసుకొచ్చాడు ఇండియాలో. దే వాంట్ యాక్సెప్ట్ దిస్ థింగ్స్. ఓకే, అట్లాగా ఆయన ప్రాణం చేసి రాజారాం తెలుసుకుని దాన్ని అంటే ఇలాంటి చీకటి వాళ్ళు చాలా ఉంటాయి ఇండియాలో. అట్లా మీరు గమనించండి. అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తట్టుకోలేక భరించలేక ఆ యొక్క ప్రాంతంలో పెద్ద ఏకమవుతారు. ఏకమై ఆ బాబుని పిలుస్తారు. ఆ బాబుని పిలిచి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి, ఇందుకోసం చూసాను నేను చిన్నగా మాకు వ్యతిరేకంగా ఇవాళ వర్కింగ్ ఆపోజిటివ్ వర్స్ మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాను కాబట్టి అని వారిని చెప్పిపోని చెప్పేశారు. ఆ బాబు చెప్పాడు, సార్ నేను ఏసఐ తీసుకొచ్చాను, నేనేం చేయడంలా, నేను ఎవరికి ఎగ్రెస్ట్ నేను కూడా చేయలేదు సార్ అని మాట్లాడుతుంటే, ఇవన్నీ కాదు యూ షుడ్ లీవ్ దిస్ ప్లేస్ అని వారు బాగా వార్నింగ్ ఇచ్చారు. ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. అబ్బాయి మనలో ప్రాంతంలో కూర్చొని, ఏసయ్య నన్ను తీసుకొచ్చారు కదా ప్రభావ, నన్ను వెళ్ళమని చెప్పారు కదా ప్రభావ, కాబట్టి మీరు నాతో ఉంటావు ప్రభావ, తీసుకొచ్చి మీరు కాపాడుకుంటారు కదా ప్రభావ, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రభావ అని చెప్పేసి నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. మన ప్రార్థనే ఆధారం కదా ప్రేర్ చేస్తున్న చోట. అట్లా మన వాళ్ళు పిలిపిస్తారు. సెకండ్ పిలిపించి ఇది చెప్పాను కదా నీకు అర్థం కావడం లేదని చెప్పేసి మనం స్ట్రాంగ్గా దండించి మనం చెంది వెళ్ళిపోతారు అనుకుని చెప్పేసి వారు వదిలేశారు. ఆ బాబు మరో వెళ్ళి ఏసయ్యా నన్ను విప్పమంటున్నా ఏసయ్యా, నేను ఉంటాను ఏసయ్యా, నీ మాట వింటాను ఏసయ్యా, నన్ను తీసుకొచ్చే వేసయ్యా, నన్ను కాపాడుకుంటూ వేసయ్యా, వారి మాట భయంకరంగా ఉన్నాయి ఏసయ్యా, నన్ను చంపేస్తాడంటే ఏసయ్యా ప్రభా నీకోసం చనిపోతా ప్రభావ, నన్ను కాపాడు ప్రభావ, కానీ ఈ ప్రాంతం ఉంటా ప్రభావ అని ఆయన హీ ఈస్ ప్రేయింగ్ అంటు గాడ్. మూడోసారి ఇచ్చారు వాళ్ళు. ఓకే ఉంటామంటే ఉంటాను, అయితే ఒక పని చేయి, ఇక్కడ ఉండాలంటే ఇది జరిగిన విషయం లైవ్ విషయం పడచ్చు. ఉండాలంటే నువ్వేం చేస్తామంటే నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో ఆ ప్రాంతంలో ఓ పెద్ద అగ్నిగుండం ఏర్పాటు చేస్తాం. అగ్నిగుండంలో నువ్వు నడవాలి. నువ్వు కనుక సేఫ్గా నువ్వు కాపాడబడవాలి. సేఫ్గా ఉన్నావంటే దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ టు వర్క్ హియర్, ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. దానికి యాక్సెప్ట్ చేస్తామంటే అబ్బాయి ముందు వెనక లేకుండా ఆలోచన లేకుండా ఓకే సార్ మీరు అగ్నిగుండం చేసుకోమన్నాడు. అందరూ ఉన్నాయి ఇక్కడ, అందరూ ఆశ్చర్యపోయారు. అందులో బిలీవర్స్ అందరూ కూడా వారు కూడా భయపడుతున్నారు. అక్కడ వారు కాబట్టి వాళ్ళకి వారు ఏం చేశారంటే అప్పటిదాకా ఆయనతో బలంగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ ప్రాంతాలు కాబట్టి మీరు పెద్దలకు భయపడి చేశారంటే వారు కూడా మౌనం సైలెంట్ అయిపోయారు. వారు కూడా పాపం ఏం చెప్పలేక అడి చెప్పలేక దే బికమ్ సైలెంట్, మధ్యలో మౌనంగా ఉన్నారు. ఈ బాబు బాగా పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది, ఆ డే వచ్చింది, ఆ రోజు రానే వచ్చింది. ఆ బాబు రాత్రి కూడా బలంగా ప్రార్థన గడిపి ఏసయ్యా నన్ను పిలిచావు, నాతో ఉన్నావు కాబట్టి తీసుకొచ్చి మీరు కాపాడుకుంటారు ప్రభావ, ఒకవేళ మీరు కాపాడుకున్న ప్రభావ నా దేవుడి ప్రభావం పెట్టారు. బలంగా నేను కప్పించుకొని ఆ టైంకి వచ్చాడు. పెద్ద అగ్నిగుండం ఫామ్ చేశారు. రియల్ జరిగింది విషయం. అందరూ ఆ గ్రామాల ప్రజలు మొత్తం అందరూ కూడా వాళ్ళు ఊరేగింపు చేసి తీసుకొచ్చి అందరూ అక్కడ పెట్టేశారు. ఆ చోట డబ్బు కొట్టించి తీసుకొచ్చి పెట్టారు. అందరూ చూస్తున్నారు. అయిపోయింది వీడి కథ అనుకున్నారు కదా. ఏసయ్య అక్కడ దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, క్షేమాన్ని కలిగించేస్తాడు, ఆయన బాగు చేస్తాడు చెప్తూ వచ్చాడు కదా. కాబట్టి ఈయన దేవుడు అయితే కనుక ఇప్పుడు కాపాడని చెప్పి అందరూ కూడా ఆ మైండ్ ఈగర్గా దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఆ టైం అని వచ్చింది. ఆ బాబా ఆ చోట మోకాడు వంచాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ బాబు నాన్నలేని వాడు. ఆ బాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ బాబు దాంట్లో ఎట్లా వెళ్ళారని చెప్పేసి వేరే మిషన్ సంస్థ వాళ్ళు వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆ అబ్బాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా అమ్మగారు మంచి భక్తి పరాలు, మా అమ్మ దేవుడితో ఉంటారు, నేను మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, మా అమ్మగారు పనిచేస్తే నేను బతికి పైకి వచ్చాను, ఏసఐ నమ్ముకున్నాను, రక్షణకు వచ్చాను, ఇది ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, తర్వాత నేను దేవుని సేవకు వచ్చాను. ఆ చెప్పి పిలవబడ్డారు. మా అమ్మగారు చెప్పారు నువ్వు దేవుని సేవకు పోతున్నావు, ఏమొచ్చాక దేవునితో ఉంటాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ మేబీ, వాట్ ఎవర్ ద కండిషన్ మేబీ, ఏసఐతో ఉంటాడు కాబట్టి నువ్వు నమ్మకం ఉండు, వెనక్కి మాత్రం రావద్దు, ఏమొచ్చినా ముందుకెళ్ళు, వాడెవర్ ఇట్ ఈస్ ముందుకెళ్ళు, ఏసఐ కాపాడుకుంటాడు, ఏసఐ కాపాడగలడు. బాబు వెనక్కి వచ్చిన వలన నువ్వు దేవుని యొక్క మహిమను కోల్పోతావు, దేవుడు చేసే కార్యములు నువ్వు చూడకుండా ఆగిపోతావని నాకు బలంగా మా అమ్మగారు చెప్పారు. ఆ మాటలు ఆ టైంలో నాకు ఆ చెప్పి కూడా నా మైండ్లో బాగా రివాల్వ్ అయి వచ్చాయి, బాగా గుర్తున్నాయి. కొన్ని మాటలు నా జీవితంలో ఫిక్స్ అయిపోతాయి. ఏసై పైన కానీ ఆ మాటను కట్టి గుర్తుండిపోతాయి కదా. అప్పుడు ఆ బాబు చెప్తున్నాడు, మా అమ్మగారు నేను పరిచయం వచ్చింది ఆ మాట చెప్పారు నాకు, అక్కడ మోకాలు వచ్చాను నేను, నాకు గుర్తొస్తున్నాయి, ముందుకే వెళ్ళాలి, ఏసై కాపాడుకుంటాడు, కాపాడగలడు, ఆయన కాపాడుకుంటాడు, మహిమ తీసుకొచ్చుకుంటాను చెప్పేసి ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చారు. రెగ్యులర్ సర్వీస్ కూడా నాకు జ్ఞాపకం వచ్చి చెప్పేసి నేను బలంగా ప్రే చేసుకుని అందరూ చప్పట్లు కొడుతుండగా వారికి ఆకలి వేస్తున్నారు, వీడి కథ అయిపోయింది, వీడితో ఉన్న వారి కథ అయిపోయింది చెప్పేసి అందరూ వారు ఎక్కిస్తున్నారు. అప్పుడు ఆశ్చర్యకరంగా ప్రాణం చేసుకొని అందులో అడుగులు వేశాను నేను, నా కాళ్ళ ముందుకు పోతున్నాను, అర్థమైపోతుంది, నా కాళ్ళ వారు స్టన్ అయిపోతున్నారు. వారు అనుకున్నారు చనిపోతా అనుకున్నారు, కానీ అందరూ విశ్వాసం మొత్తం రక్షణ గురించి అందరూ ఊపిరి మీద కూడా చూస్తున్నారు. ఆ చోట కొంతమంది పీడి చేస్తున్నారు రహస్యంగా. దేవుడు అద్భుతంగా అటు వెళ్ళానికి వచ్చాను, నేను అటు నడుస్తున్నాను, నేను బయటికి రాలేదు, అలాగే అటు నడుస్తున్నాను. చిన్నగా నా మీద పందె పెట్టుకున్న వారే లేచి విడిపోయారు.
నాట్ టు ఫియర్. చింత పెంచుకోవద్దు, వరి పెంచుకోవద్దు. దేవుని సామర్థ్యం నమ్మండి. బిలీవ్ ది ఎబిలిటీ ఆఫ్ గాడ్, బిలీవ్ ది ఏబుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుడి సమర్థులు ఏదైనా చేస్తాడు. దేవుడి సామర్థ్యానికి ఆటంకాలు ఉండవు. మనకు సమస్య దేవుడికి సమస్య కాదు, మనకు ప్రాబ్లం దేవుడి ప్రాబ్లం కాదు. మనకు ప్రాబ్లం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ యాప్ని అభిషేక్ కానీ లేకపోతే ఈ చంద్రుడు ఉన్నారు కదా రాములు కానీ ఈ యాప్ని లేపలేరు బాబు. ఇది వారికి పెద్ద సమస్య. వారికి ఎసాను ఇది వారికి పెద్ద సమస్య. మన దగ్గర సుందర్ ఉన్నాడు, ఆయన గురించి ఏం చేస్తాడు, దాన్ని లేపేస్తాడు. అట్లా అది ఆయన సమస్య కాదు. దేవుని దగ్గర మనం కూడా ఇంతే. మన సమస్య దేవునికి అది ఈజీ మాట్లాడు. వారు చెప్పడానికి సమస్య ఆయన సమస్య కాదు. వారి పక్కన ఏం చేస్తాడు, లేపుతాడు, దాన్ని తీసుకెళ్ళి ఎట్టబెట్టమని అని మనం అడిగిపెట్టేస్తాడు అనమాట. దేవుడు కూడా అంతే. మనకి సమస్య దేవునికి అది సమస్య కాదు. మనకు రాత్రి దేవునికి రాత్రి కాదు, మన పగలు దేవునికి పగలు రాత్రి. గాడ్ ఈజ్ బియాండ్ టైమ్స్, గాడ్ ఈజ్ బియాండ్ టైమ్. నీ విశ్వాసం కోసం ఈ యొక్క సమాచారం నీకు ఇస్తున్నా నేను. దేవునికి పగలు రాత్రి ఉండవు, దేవునికి ఆటంకాలు ఉండవు, అడ్డంకులు ఉండవు. ఆయన వచ్చి భయపడి చేయడానికి మనకి పోడు, ఆయన ఓడిపోడు. దేవునికి ఓటం ఉండదు. గాడ్ నెవర్ ఫెయిల్స్, జీసస్ నెవర్ ఫెయిల్స్. నేను 8th క్లాస్ అనుకుంటాను, నేను ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్నాను. అప్పుడు డీజిల్ ఇంజన్స్ లేవు, అప్పుడు ఎలక్ట్రికల్ ఇంజన్స్ లేవు. అప్పుడంతా కూడా స్టీమ్ ఇంజన్స్ అనమాట. స్టీమ్ ఇంజన్స్ చూసారా? స్టీమ్ ఇంజన్ చూసారా? ఎక్కేవా స్టీమ్ ఇంజన్? నల్లగా ఉంటుంది, అది బ్లాక్గా ఉంటుంది, అంత బ్లాక్. దాని వెనకాల పెద్ద ట్రాక్టర్ లాగా పెద్ద ట్యాంక్ ఉంటుంది. దాంట్లో ఉంటుంది పెద్ద బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు ఉంటుంది. దాంట్లో ఒక ఫర్నేస్ ఉంటుంది. ఆ బొగ్గు తీసుకొచ్చి ఏం చేస్తారు, ఈ ఫర్నేస్లో వేస్తారు, వాటర్ పోస్తారు కదా. భయంకరం కాలుతా ఉంటుంది. ఈ భయంకరం కావడం అనేది ఈ వాటర్ని బాగా మరిగించేస్తూ ఉంటుంది. దానివల్ల స్టీమ్ డెవలప్ అయిపోతుంది. ఈ స్టీమ్ యొక్క పవర్ వలన చిన్నగా పెద్ద చక్రాలు అవి. స్టీమ్ ఇంజన్ టైప్స్ ఎంత ఉంటాయి, ఇంత హైట్ ఉంటాయి. ఇద్దరు బట్టి కంటే పెద్దగా టైప్స్ ఉంటాయి. అది చిన్నగా చిప్పకని బలం ఉంటుంది, సౌండ్ కదా, చిన్నగా పోయిపోతూ ఉంటుంది, చిన్నగా పోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంజన్స్ కదా, స్టార్ట్ కాగానే సూపర్ ఫాస్ట్ ట్రైన్ దూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అది స్టేషన్ దాటి మన రాయలపడి మీద చిన్నగా పోతుంటారు ఆ ట్రైన్ అంట. దాని మీద ఒక కథను రాశాడు. ఆయన పేరు ఏడిసి కమన్ గారు అంట. ఆయన ఏం చేశాడు, డ్రైవర్, ఆయన పైలట్, ఆయన ఇంజన్ పైలట్. ఆయన నేను 8th క్లాస్ చూశాను. దాని మీద మంచి మాట రాశాడు. ఇప్పటికీ నాకు ఆ బ్రెయిన్ నాట్ ఇమేజ్ అట్లా ఉండిపోయింది. జీసస్ నెవర్ ఫెయిల్స్ అని రాశాడు. బ్యూటిఫుల్ వర్డ్ అది. జీసస్ నెవర్ ఫెయిల్స్. ఏ శక్తుడు ఓడిపోడు. దేవుడు అంటే ఓటమి ఉండకూడదు. అందుకే దేవునికి సమాచారం నమ్మకగలం మనం. వారు మాట్లాడుతున్నారు, మా దేవుడు సమర్థుడు అంటే గాడ్ ఈజ్ ఏబుల్. నువ్వు ఎన్నితో చేసుకున్నా కానీ దేవుడు అగ్నిబలాన్ని చల్లార్చగలడు. ఇదే విషయం గురించి పౌలు రాశారు ఒక మాట, ఎపిపత్తి 11వ అధ్యాయంలో. వారు అగ్నిబలం చల్లార్చారు. దేవుడు వారికంటే ముందు చెప్పేశాడు, అగ్ని బలాన్ని పిలిచాడు. అది ఎవరికి అర్థం? అగ్ని ఎందుకు మనకి కాల్చర్ అయిపోయింది? నేను చెప్పాను ఎందుకు దేవునికి సంబంధం అంటే, గాడ్ ఈజ్ బియాండ్ అవర్ కెపాసిటీ. మానవ జ్ఞానం నుంచి ఆయన పనిచేస్తాడు, హ్యూమన్ లాస్ట్ నుంచి ఆయన పనిచేస్తాడు. మరియమ్మ గర్భాన్ని ధరించి పురుషులు లేకుండా. వాట్ ఈజ్ దట్? దేవుడు మానవ గర్భానికి మించి పనిచేస్తాడు. మానవ ధర్మం ఏంటి? వివాహం అయితే సంతానం కలగాలి. దేవుని ధర్మాలు ఏంటి? దేవుని ధర్మానికి మానవ ధర్మానికి పొందడం ఉండదు. దేవుని ధర్మము మానవ ధర్మానికి మించి పనిచేస్తాడు దేవుడు రాత్రి స్టాప్ చేయగలడు. మానవ ధర్మం ఏంటి? రాత్రి రావాలా అనుకుంటే దేవుడు రాత్రి స్టాప్ చేస్తాడు. దేవుడు సూర్యుని అట్టవచ్చుగా దేవుడు సంచకాలం ఎందుకోసం దేవుడు ధర్మాలవి. మానవ ధర్మాలు చెప్తున్నాయి సముద్రం పాయలు కాదు. దేవుడు చెప్తున్నాడు సముద్రం పాయలు చేస్తాను. మానవ ధర్మాలు చెప్తున్నాయి బండి నుంచి వాటరామని. అది బండ నువ్వెంత కొట్టుకున్నా ముక్కలుగా పుచ్చుగా అది బండే వచ్చింది. కానీ ఆశ్చర్యంగా దేవుడు చూశాడా, ఒక్క చుక్క డ్రాప్ రాదు బండలో నుంచి. దేవుడు సముద్రం అంతా నీళ్ళు తీసుకొచ్చాడు బయట, దాంట్లో నుంచి సముద్రం అంతా నీళ్ళు బయటకు వచ్చాయి బండలో నుంచి. వై? బికాస్ దేవుడు సమర్థుడు. వాళ్ళు మాట్లాడుతున్న మాటదే, మా దేవుడు సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్. ఈ మంచిగా చెప్పడం గాడ్ మీరు బాగా నమ్మాలి ఈ విషయాన్ని. దేవుడు సమర్థుడు, గాడ్ ఈజ్ క్యాపబుల్. ఆయన ఏమైనా చేస్తాడని విశ్వాసం బాగా డెవలప్ చేసుకోండి. మీ లైఫ్ లాంగ్ ఆశ్చర్యకరంగా మీరు సక్సెస్ అవుతారు. వాట్ ఎవర్ దట్ ఈస్, గాడ్ ఈజ్ ఏబుల్. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇది, గాడ్ ఈజ్ ఏబుల్. రాజా నువ్వు 14 28 టైమ్స్ చేసుకో. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్. వారి మాట ఏంటి? మా దేవుడు మండుచున్న వేడిమి గల గుణం నుంచి తప్పించి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన సామర్థ్యం ఉంది, ఆయన బలం తెలివింది, దేవుని జ్ఞానం ఉంది. దేవుడు తన జ్ఞానం చేత దేవుని తన తెలివి చేత ఆశ్చర్యకరంగా మరి కాపాడుకుంటాడు. దేవుడు తన జ్ఞానం చేత ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. దేవుడు తన జ్ఞానం చేత ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. సన్నిధి పడ్డా మేఘాల వాటున్నాయి, మేఘాలు పడ్డా మేఘాల వాటున్నాయి, మేఘాలు పడవు, భూమి కుంగిపోదు.
భూమి కింద వాటర్ ఉన్నాయి, వాటర్లో భూమి మునిగిపోవాలి కదా. భూమి కింద వాటర్ ఉన్నాయి, భూమి కింద జలములు ఉన్నాయి, ఆకాశంలో జలములు ఉన్నాయి. 40 రోజులు దేవుడు వర్షం గురించి భూమి ముంచేశాడు అంటే ఆకాశంలో జలములు విస్తారంగా ఉన్నాయి. ఆ జలములు కింద పడవు. దేవుడు తన జ్ఞానం చేత, ఎవరికి అర్థం జ్ఞానం చేత హోల్ యూనివర్సిటీని దేవుడు మెయింటైన్ చేస్తున్నాడు. ఆ జ్ఞానం చేత మనం కాపాడబడతాం. దేవుని సామర్థ్యాన్ని నమ్ముతున్నాం మనం. ఈ మాట వారు మాట్లాడవచ్చు, ఈ సంగతి వారు మాట చెప్పవచ్చు. బికాస్ వారు దేవుని యొక్క సామర్థ్యం మీద బలం విశ్వాసం కాబట్టి అవి చెప్పొచ్చు. కానీ మీరు వచ్చే వాటి మధ్య ఒక మాట మాట్లాడతాను, రాజా మాకు చింత లేదు, మాకు చింత లేదు, మాకు చింత లేదు. దేర్ ఇస్ నో వరీ ఫర్ us to give answer to you. ఈవెన్ దో యు ఆర్ కింగ్, నువ్వు రాజువే కావచ్చు, కానీ అసలు నీకు ఉత్తరం ఇవ్వాలనుకుంటే చింత కూడా మాకు లేదు రాజా. We have no worry about our future. We have no worry about our lives. We have no worry about our problems. నువ్వు ఏం చేస్తున్నా మాకు వరి లేదు. Why? Because our God is worrying for us. What is the reason our God is worrying for us? నీ దేవుని కోసం చింత కలిగి ఉన్నాడు. God is worrying about your life. చింతలోకి వెళ్ళవద్దు, విచారంలోకి వెళ్ళవద్దు. విచారం భక్తిని పాడు చేసింది, విచారము ఆరోగ్యం కలిగించింది. చింత ఫిజికల్ డిసీజెస్కి కారణమైంది, రోగాల కారణమైంది. చింత వలన మన దేవుడిని మనం శిక్షిస్తున్నాం. యు ఆర్ నాట్ ఎబుల్, నీ చేత కాదు, నీ వల్ల కదా దేవుని మనం చెప్తున్నామంట. నేను పుస్తకం చదివాను, లీడర్ రోజర్ గారిని, ఆయన రాసిన చెప్తాను. బికాస్ ఆఫ్ వరీ బికాస్ ఆఫ్ వరీ వీఆర్ సేయింగ్ దట్, ఇండైరెక్ట్లీ సేయింగ్ టు గాడ్ దట్ గాడ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ దిస్ అని చెప్తున్నా. దేవుడు చెప్తున్నాం అంట. మనం చెప్పగలం డైరెక్ట్ ఆ మాట దేవా నీకు చేత కాదు ప్రభావం దేవుడు మనం చెప్పలేము, కానీ చెప్తున్నాం మనం. దేని వల్ల చింతపడ్డాం మనం రాబోతున్న కాలం గురించి. వాట్ ఎవర్ దట్ ఈస్, ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆటగా ఉంటాయి కదా. స్టూడెంట్స్గా స్టడీస్ గురించి, రాబోతున్న విషయం గురించి, ఫ్యూచర్ గురించి, నెక్స్ట్ వాట్ నెక్స్ట్. నా కోర్సు మళ్ళీ కోర్సులోకి వెళ్ళాలా, జాబ్ చేయాలా, లేకపోతే అమ్మ నాన్న ఆలోచన ఏంటి, ఇవన్నీ మనకు అర్థం కావాలి కదా. కానీ ఒక విషయం తెలిసి వాటి మధ్య చింతపడకుండా దేవునికి అప్పగించుకోవడం. వారు మాట్లాడతారు, రాజా మాకు చింత లేదు, చింతపడవద్దు. వై? బికాస్ ఆయన గురించి చింతిస్తున్నాడు. ఒక మాట గురించి మనం వాక్యం నిర్వహించండి దయచేసి. మొదటి పేతురు చూస్తారు వాక్యమును. ఫస్ట్ పీటర్, ఈయన కూడా బాగా బాధలు పడ్డవాడు, పేతురు కూడా బాగా దుఃఖపడ్డవాడు, వేదన పడ్డవాడు కదా. ఆయన నిలబడలేకపోయాడు, ఉంటానా ఊడిపోతానా కదా. ఆయనకు అర్థం కాదా, ఆయన పడిపోతున్నాడు, జారిపోతున్నాడు. ఈజ్ నాట్ స్టేబుల్ పర్సన్. వాళ్ళు పేతురు ఎవరు? ఈజ్ అన్స్టేబుల్. ఆయన లైఫ్ అన్స్టేబుల్గా ఉంది. కాబట్టి నేను స్టేబుల్ అవుతానా, నేను సెటిల్ అవుతానా, నేను స్థిరమైన వాడిని అవుతానా అని ఆయన ఊహించాలి. అందుకే తమ సాక్ష్యం పంచుకుంటాడు. చోట చూడండి, ఫస్ట్ పీటర్ 5th చాప్టర్ పేజ్ నెంబర్ 217లో పౌలు తన సాక్ష్యంతో మాట్లాడుతున్న మాట కూడా కొన్ని ఉన్నాయి కదా. ఎవరు చెప్తాడు? 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులే ఉండండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించమన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండండి. దేవుడు ఎవరు? 9వ వాక్యం చూస్తారా? లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన సౌందర్యం నెరవేర్చడమని ఎరిగి విశ్వాసములు స్థిరులై వాడిని ఎదిరించండి. తన నిత్య మహిమకు క్రీస్తును పిలిచిన సర్వకృపానికి దేవుడు కొంచెం కాలం మీరు చెప్పిన తర్వాత తానే మిమ్మల్ని, ఈ మాట నిర్వహించండి, తానే మిమ్మల్ని పూర్తిగా చేసి స్థిరపరిచి బలపరచేవాడు. బాగా అంటే దేవుడు సిద్ధి చేస్తాడు, దేవుడు స్థిరపరిచేవాడు. అంటే ఈయన నేను స్థిరపరచబడతాను, సెటిల్ అవుతానని విశ్వాసం లేని వాడిన ఆయన లైఫ్ గురించి ఆయన వెరీ అన్స్టేబుల్. ఆయన నేను బాగుతాను, నా జీవితం స్టేబుల్ అయిపోద్ది, నేను బలపరచబడతాను, నేను పడిపోకుండా ఉంటాను అనే విశ్వాసం లేనివాడు. ఈ సాక్ష్యం ఈ పత్రికల్ని కూడా వారి యొక్క సాక్ష్యాలు రాసుకున్నారు వాళ్ళు. పేతురు బాగా దుఃఖపడ్డాడు, భయపడ్డాడు, నిబ్బరం కోల్పోయిన వాడు. అందుకే అన్నాడు, దేవుని బలిష్టమైన చేతికి దీనమస్కోనండి, నేను దేవుని చేతిని ఉండలేకపోయాను. నా ప్రాబ్లం ఏంటంటే నేను దేవుని చేతిని ఉండలేకపోయాను. మీరు అక్కడ ఉండవద్దు. విశ్వాసారా, దేవుని చేతులు బలమైనవి. ఆయన చేతులు ఏం చేస్తాయి? లిఫ్ట్ చేస్తాయి, హెచ్చిస్తాయి. దేవుడు హెచ్చిస్తాడు, చింతపడవద్దు. దేవుడు జీవితం ఇస్తాడు, లిఫ్ట్ చేస్తాడు, బద్దలు చేస్తాడు. మన వల్ల కాని వాటిని మన చేత చేయించి మన జీవితాన్ని ఏం చేస్తాడు? గాడ్ విల్ ఎలివేట్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితాన్ని రీచ్ చేస్తాడు, మెట్లెక్కిస్తాడు, శిఖరమెక్కిస్తాడు. మనం పోలే మా చోటికి, మనకు ఆ సీట్ మనకు రాదు, ఆ జాబ్ మనకు రాదు. బట్ గాడ్ విల్ గివ్ దట్. దేవుడు ఇస్తాడు. అచ్యుతలో వాళ్ళ బంధువు ఉన్నాడు, వాళ్ళ అత్తగారు కుమారుడు. నేను ఆ ప్రతి వారం వాళ్ళ వాక్యం, ప్రతి వారంలో రోజు వాళ్ళ వాక్యం అంటారు. ఆ బాబు వివేక్ అబ్బాయి. ఆ అబ్బాయి బీటెక్ చేశాడు హైదరాబాద్, బీటెక్ అయిపోయింది. ఆ బాబుతో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, నా క్యాంపస్ జాబ్ రాదు అన్నాడు అబ్బాయి. నా క్యాంపస్ జాబ్ రాదు. ఈ క్యాంపస్ జాబ్స్ ఉంటాయంటే మరి ప్రిపేర్ ప్రాబ్లం చేస్తాను. ఆ అబ్బాయి నాకు రాదు బ్రదర్ అన్నాడు, నాకు రాదు, కష్టం అన్నాడు. ఆశ్చర్యకరంగా నమ్మగలరా? ఈ గాడ్ జాబ్ ఇన్ క్యాంపస్.
మన వల్ల కాదు, బట్ గాడ్ విల్ గివ్ దట్. ఈ ఫెయిత్ మనం దాంట్లో మనం జాయిన్ కాలేము, మన వల్ల కాదు, బట్ గాడ్ విల్ మేక్ us టు జాయిన్ దట్. నేను కోచింగ్ రాకముందు బీటెక్ కోచింగ్ వచ్చాను. అప్పుడు ఈసాడు, డిప్లొమా వాళ్ళకి ఈసాడు అంటారు, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎంసెట్ అంటారు. కృష్ణమైన కోచింగ్స్ అంటూ వచ్చాను. ఎప్పుడు నేను 2004 సంథింగ్ అనుకుంటాను. ఆ టైంలో కోచింగ్ అక్కడ పడమట దగ్గర ఒక ఇంట్లో రెండుకున్నాం. మా ఫ్రెండ్స్ ముగ్గురు వచ్చాం. ఆర్ఈసీ వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు దానికోసం పట్టుబట్టి చదువుతారు. దానికోసం వారు ఆల్రెడీ 1 year కోచింగ్లో ఉన్నారు. దాంట్లో సీట్ రాలేదు, మిగతా ఎక్కడైనా వారికి సీట్ వచ్చింది. అయినా కానీ దాంట్లో సీట్ రాలని చెప్పేసి మళ్ళీ దే జాయిన్ అగైన్ ఇన్ ద కోచింగ్. మళ్ళీ కోచింగ్కి వెళ్ళారు. ఆల్రెడీ వాడు 1 year కోచింగ్ అయిపోయింది, 1 lakh అయిపోయింది. మళ్ళీ కోచింగ్కి వెళ్ళారు. వై? బికాస్ అందరూ సీట్ రావాలి, దాంట్లో క్యాంపస్ దాంట్లో చదువుకుంటే లైఫ్ బాగుంటుంది. అది స్టాండర్డ్ కాలేజ్. ఇండియాలో 16 కాలేజీలు ఉంటాయి. సెకండ్ కాలేజ్ ఆర్ఈసీ వరంగల్. ఇప్పుడు దాన్ని అన్నిటి చేశారు. మేము బయటకు వచ్చిన తర్వాత అన్నిటి చేశారు. మంచి స్టాండర్డ్ అని నంబర్ ఆఫ్ కంట్రీస్ అక్కడ చదువుకుంటారు. ఆ చోట చాలా కంట్రీస్ కూడా చదువుకునేవారు అక్కడ చోట. నేను ఊహించాను దాంట్లో కదా, నాకు అసలు ఆలోచన లేదు. నాకు ఆలోచన లేదు. మా అమ్మగారు నాకు చెప్పాను, నేను డిప్లొమా స్టాప్ చేస్తాను, నేను జాబ్ కొడతాను, ఖచ్చితంగా జాబ్లో కట్టర్ అయిపోతాను, జాబ్ చేస్తా, ఏ జాబ్ అన్నా పట్టగలను, చదువుతాను అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళేమో నన్ను బీటెక్ చేయాలన్నారు. వాళ్ళు నువ్వు బీటెక్ చేయాల్సిన చదివిస్తామన్నారు. వద్దన్నా నేను. కానీ వాళ్ళు పట్టుబట్టి ఏం చేశారంటే 10,000 తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశారు. అప్పుడు 10,000 రూపాయలు షార్ట్ టర్మ్ కోచింగ్, క్రాష్ కోర్స్ 45 days అనమాట. లాంగ్ టర్మ్ కోర్సు దాదాపుగా 25,000 ఫీజు అనమాట. మేము అప్పుడు వచ్చేది ఎంత 45 days. మీరు చెప్పండి, 1 year ఎక్కడ కోచింగ్, ఎక్కడ 45 days కోచింగ్ ఎక్కడ? 45 daysలో మనం ఎంత చదువుతాం కష్టం కదా. మేము పట్టుబట్టి రోజుకి వచ్చేసి 22 hours చదివాం. 22 hours చదివాం మ్యాక్సిమం. ఎవ్రీడే కూడా పడుకుంది 2 hours. అవుట్ ఆఫ్ 45 days వీ స్టడీ ఫర్ 22 hours. మీరు ఆశ్చర్యపోతారు. కళ్ళల్లో కాలు పెట్టుకొని చదివాలి, నిద్రపోతారు. మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఊరికే ఉట్టిగా చదవకూడదు, కష్టపడాలి, వర్క్ చేయాలి. రాత్రి పుస్తకాలు పురుగులా ఉండాలి. అవి మన స్టడీస్ దేవుడు మనకి ఇచ్చినవి. జాబ్ అంటే జాబ్ నీకు ఇచ్చాడు దేవుడు. ఉద్యోగం నమ్మకం చేసుకోవాలి. ఏ పనైనా కానీ నీకు వచ్చిన పని కూడా దేవుడు నీకు ఇచ్చిన పని. అది జాబ్ కానివ్వండి, ఇచ్చే పని కానీ దేవుడు దాన్ని చేస్తుంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, కాపాడుకుంటాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. అట్లా మీకు మీ అమ్మాయికి జాబ్ ఇచ్చాడు దేవుడు, దాన్ని నమ్మకం చేసుకోవాలి. మీకు స్టడీస్ అప్పగించాడు కాబట్టి దాన్ని కాపాడుకొని దానికోసం ఫైట్ చేయాలి. నిద్ర వచ్చిందని కాలం పెట్టుకునే వారు ర్యాంకర్స్, వాళ్ళకి స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి. వాళ్ళకి కళ్ళు మండించుకునేవారు. అట్లా నిద్రపోకూడదని నిద్రపోయేటువంటి వారు మేము మెస్లోకి వచ్చేటువంటి వారు. ఇట్లా చదువుతానని నాకు అప్పుడు కూడా నాకు తగ్గి తెలియదు. నన్ను దేవుడు అవేర్నెస్గా ఇచ్చాడు. నన్ను దేవుడు ఎంగేజ్ చేశాడు ఇట్లా చదవాలని చెప్పేసి. ఎస్ దిగలది. మెస్కి వచ్చి ఇక్కడ ఇచ్చిన వాడు మెస్లో కూడా బుద్ధించుకునేవాడు. ఆల్రెడీ వాడు మెస్ కూర్చొని ఉంటాడు కదా. ఈ టోకెన్ ఉంటుంది కదా, టోకెన్ మంత్రి టోకెన్ అది పెట్టేవాడు. దాని వినాలి టోకెన్ అని పెట్టేసేసి వాడు లేవని వీడు కూర్చున్నాడు అనమాట. ఆ చైర్ కానుకుని అక్కడ కూడా వాడు ఎవరితో మాట్లాడే ప్రసక్తి లేదు. ఇక్కడ చదువుకోవడమే, బిడ్స్ చదువుకోవడమే, ఇక్కడ అట్లా మాట్లాడే ప్రసక్తి లేదు. దారిలో పోతూ కూడా బుక్ చదువుతూనే ఉంటారు. కోచింగ్ లైఫ్ వాల్యుబుల్. చిక్కుపాటి వరప్రసాద్ తెలుసా మీకు? చిక్కుపాటి వరప్రసాద్ ఇష్టమైన ఇన్స్టిట్యూషన్ హెడ్. ఆయన స్కూల్స్ ఉన్నాయి కదా, కాలేజ్ అనే వాళ్ళకి మంచి మోటివేటర్. ఆయన మైండ్ పిచ్చి లేపేస్తాడు అని చెప్తే అసలు మనం ఇక రాత్రి బాగా నిద్రపోకుండా చదివేస్తామా, అట్లా మోటివేట్ చేస్తాడు. వండర్ఫుల్ మోటివేటర్ ఆయన 3 క్లాసులు విన్నాను నేను. 10 days ఒకసారి మోటివేషన్ క్లాస్ పెడతాడు స్టూడెంట్స్ అందరికి కూడా. ఇక వాడికి ఎవరితో మాట్లాడి అప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది. వరల్డ్ కప్ అది అక్కడ జరుగుతుంది. పిచ్చి నా క్రికెట్ అప్పుడు పిచ్చి, ఆయన పిచ్చి బాగా పిచ్చి. అక్కడ ఎటు పోయిందో మైండ్ అట్లా మోటివేట్ చేశాడు అతను. ఆశ్చర్యకరంగా మీరు నమ్మండి, నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి, ఆ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే గాడ్ విల్ ఎలివేట్ us, గాడ్ విల్ గివ్ us. మన చేత కాదు, మన వల్ల కాదు. గాడ్ ఈజ్ ఏబుల్. వీఆర్ నాట్ ఏబుల్, వీఆర్ డిజేబుల్డ్, బట్ గాడ్ ఈజ్ ఏబుల్. మన చేత దేవుని చేతలు అవుతాయి. నేను అనుకోలేదు ఏదైనా మంచి కాలేజీకి వస్తే బాగుంటుందని చెప్పేసి బాగా చదివాను. ఆశ్చర్యకరంగా దేవుడు అద్భుతంగా అందులో నాకు దేవుడు సీట్ ఇచ్చాడు. అందరూ సమయం అందరూ ఆశ్చర్యపోయారు. నా కోర్సు 45 days లాంగ్ టర్మ్ చేశాడు. సుఖాన్ అని మా క్లాస్లో ఆయన మెకానికల్, బీటెక్ మెకానికల్, ఆయన మా సీనియర్. ఆయన 1 year వచ్చి కోచింగ్లో ఉన్నాడు. ఇద్దరు కౌన్సిలింగ్కి నేను హైదరాబాద్ కౌన్సిలింగ్ వెళ్ళాము. కౌన్సిలింగ్లో నాకు సీట్ వచ్చింది. ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. నేను ఉన్నా కాబట్టి ఆయనకి రాకుండా అయిపోయింది. నన్ను పట్టుకొని ఈడ్చాడు ఆయన చోట కౌన్సిలింగ్ సెంటర్లో. ప్రసాద్ నువ్వు కాదు నాకు వచ్చేది అన్నాడు ఆయన. వెరీ గుడ్ ఇంటెలిజెంట్. ఆయనకంటే నాకు పెద్ద చదవలేదు నేను, కానీ ఇంటెలిజెంట్ పర్సన్. ఆయనకి రాలేదు. వీఆర్ నాట్ ఏబుల్.
ఈజ్ అన్ హిందూ. నేను ఏసై నమ్ముకున్నాను. మేము రాత్రిపూట కలిసి ప్రే చేసుకునే వాళ్ళం. మీదకి వెళ్ళిపోయి ముగ్గురు ఫ్రెండ్స్. ఎంత కష్టమన్నా ఒక 40 మినిట్స్ ఆఫ్ టైం మేము ప్రేయర్కి అప్పగించేటువంటి వాళ్ళం. రాత్రి బాగా ప్రే చేసుకునే వాళ్ళం. ఎర్లీ మార్నింగ్ లేవగానే మళ్ళీ ప్రే చేసుకుని మేము మళ్ళీ స్టడీస్ బిగిన్ చేసేవాళ్ళం. అవుట్ ఆఫ్ 45 days క్రాష్ కోర్స్లోనే టైం తక్కువే, కానీ దేవుడే కదా. దేవుడు ఎగ్జామ్స్కి ప్రార్థన మానేస్తారు మీరు కదా, ఎగ్జామ్స్కి ప్రేయర్ మానేస్తారు. అది వేరే. బాగా ఎప్పుడు చదువుతుంటే మనం ప్రార్థన మానేయలేము. అప్పటికప్పుడు జరిగితే ప్రార్థన మానేస్తాం. నువ్వు ఎవ్రీడే ఫాలో అవుతుంటే, సిలబస్ ఫాలో అవుతుంటే యూ నెవర్ స్టాప్ టు బైబిల్ స్టడీ ఆర్ టు చర్చ్ ఆర్ ఎనీ ప్రేయర్. అప్పటికప్పుడు చదివితే మనం అన్నీ స్టాప్ చేస్తాం. ఇందుకోసం లోడ్ పెరిగింది. నీకు ముందు నుంచి ప్రిపరేషన్ లేదు కాబట్టి నువ్వు అప్పుడు ప్రిపేర్ కావాలి కాబట్టి ఏం చేస్తావు? సడన్గా ప్రార్థన ఆపేస్తావు. దేవుడే ప్రార్థన. స్టడీస్ బికాస్ ఆఫ్ గాడ్ వి గాట్ ది స్టడీస్. దేవుడు నాకు శక్తి ఇచ్చాడు. ఎవరు నమ్మాలని నేను నమ్మలేకపోయాను. దేవుడు అద్భుతంగా నాకు అప్పగించాడు. నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఎక్స్పెక్ట్ చేసే కాలేజ్ వేరే ఉన్నాయి. ఏదైనా యూనివర్సిటీ కాలేజ్ పొద్దుంటాను సరిపోతుంది కనుక దేవుడు ఆశ్చర్యంగా అంటే మన వల్ల కాదు. బట్ గాడ్ విల్ గివ్ దాట్. వాడు మాట్లాడుతున్న మాట రాజా మాకు చింతలేదు. మాకు ఎందుకోసమని ఆయన మా జీవితాన్ని స్థిరపరచగలడు. గాడ్ విల్ సెటిల్ us. పేతురు మాట్లాడుతాను, నేను అన్స్టేబుల్ని, నేను సెటిల్ అవుతానని నాకు విశ్వాసం లేదు. పేతురు పదం అన్నాడు, ఆయనే స్థిరపరిచి బలపరచును అనే పదం మాట్లాడు ఈ చోట. ఆయన స్థిరపరచాలి. పేతురుకి మాట మాట్లాడాడు. ఆయన స్థిరపడే అవకాశాలు లేవు. ఆయన స్థిరమైన వాడు. హీస్ అన్సెటిల్ పర్సన్. ఆయన అన్స్టేబుల్. ఆయన స్థిరం కాలేడు. ఆయన మైండ్ బట్టి కానే కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను స్థిరపరిచాడు, బలపరిచాడు. కాబట్టి మిమ్మల్ని కూడా స్థిరపరిచి బలపరిచేస్తాడు. కాబట్టి దేవుని బలం చేతి కింద నమ్మకంగా ఉండాలి. నేను దేవుని చేతి కింద ఉండలేకపోయాను. దేవుడు మనలో చూస్తుంటే నేను అగైన్ మళ్ళీ బయటికి పోయాను. నేను మీరు అట్లా ఉండవద్దు. దేవుని బలమైన చేతి కింద దీనవలసిగా ఉండండి. గాడ్ విల్ లిఫ్ట్ యువర్ లైఫ్. ఆయన బలమైన చేతి ఆశ్చర్యకరంగా టైమ్స్ ఉన్నాయి. ఆ టైమ్స్లో ఏం చేస్తాడు? రైట్ టైమ్స్లో దేవుడు రైట్ వర్క్ చేసి ఏం చేస్తాడు? జీవితాన్ని లిఫ్ట్ చేస్తాడు. బికాస్ గాడ్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. ఆయన గురించి చింత కలిగి ఉన్నాడు. మీ చింత యావత్ వేయండి. మీ చింత యావత్ వేయండి. ప్రభావ నా స్టడీస్ ఏంటి, నా జాబ్ ఏంటి, నా లైఫ్ ఏంటి, దేవుని మీద చింత వేసి బాగా నమ్మండి. ఆశ్చర్యకరంగా గాడ్ విల్ ఎక్స్పోజ్ టు యూ. దేవుడిని కనపరుచుకుంటాడు. గాడ్ విల్ షో అప్ యూ. నీకు ఆయన ప్రత్యక్షమవుతాడు. నమ్మదగిన వాడు, మంచివాడు. ఆయన నీకోసం ఒక లైఫ్ దాచి ఉంచాడు దేవుడు. నీకోసం ఒక కెరీర్ దాచి ఉంచాడు. పేదల కోసం ఒక మంచి కెరీర్ దాచి ఉంచాడు దేవుడు. దాన్ని ఇచ్చాడు. అందుకే పేదలు మాట్లాడుతున్నాడు. నీకోసం కెరీర్ ఉంది, ఒక లైఫ్ ఉంది. ఆ లైఫ్ ఆశ్చర్యకరంగా ఇస్తాడు ఆయన. కాబట్టి చింత యావత్తాన్ని వేసి నిబ్బరంగా ఉండి ఆయన బాగా నమ్మండి. చింతపడవద్దు, చింతలోకి వెళ్ళవద్దు. ఎందుకోసమని గాడ్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. నీ పట్ల థింక్ చేస్తున్నాడు. నీకేం కావాలి తెలుసా? ఆయనకి గాడ్ నోస్ దాట్. దేవునికి ఆ విషయం తెలిసి కాపాడ తప్పించాలి, నీకు క్షేమాన్ని కలిగించాలి. కాబట్టి దేవుడు ఆశ్చర్యంగా నీకు ఆయన సహాయం చేస్తాడు. చాలాసార్లు గమనించండి. నేను జర్నీ చేసేటప్పుడు బాగా ట్రై అయిపోయింటాను ఆ చోట. కాబట్టి నిల్చోలేను. దేవుని అడిగేమాట, ప్రభా ఈ బస్సులో సీట్ దొరకదు, ప్రభా ఈ ట్రైన్లో సీట్ దొరకదు, కాబట్టి నిల్చోవాలా, నా వల్ల కాదు ప్రభా, కష్టం. ఇప్పుడు దాకా వాకింగ్ చెప్పి ప్రభా నేను ట్రై అయిపోయాను. కాబట్టి ప్రభా నా సీట్ ఇవ్వండి ప్రభా అని గమనించండి. వెన్ ఐ హ్యావ్ నో రిజర్వేషన్, జనరల్ టికెట్ కోసం గమనించండి. ఎక్కడ పడించమని అసలు దొరికే అవకాశం ఉంది కానీ తెలుసా గమనించండి. నేను పోయిన ప్లేస్కి టక్కనే నెక్స్ట్ స్టేషన్ అని కూడా దిగిపోతాడు. అందరూ చూడాలి. రియల్ దేవుడు తెలిసిన విషయాలు. యు ఆర్ వీక్, యు ఆర్ అన్స్టేబుల్, నీకు ఆ విషయం రాదు. బట్ గాడ్ నోస్ దట్. ఇవ్వాలి, నా కుమార్కి ఇవ్వాలి, భగవతి వర్షం ఇవ్వాలి. ఒకసారి నేను వినుకొండకి రవీంద్ర గారు నాన్నగారు చనిపోతే శనివారం ఆయన బరీల్ సర్వీస్ అనమాట. అక్కడికి పోతే పక్కంతా జర్నీ, అక్కడ బాగా ఎండకుండా వచ్చింది. మరుసటి నుంచి మరలా వర్షంలో 2 hours వాకింగ్ చెప్పాలి. నాకు అర్థమైపోయింది కష్టమైన విషయం. నేను నైట్ రాత్రి కూర్చోకపోతే అది 7 hours ఆఫ్ జర్నీ. నించో ప్రయాణం చేయను. రాత్రిపూట ఏ బస్ కూడా లాంగ్ బస్ అని రిజర్వేషన్ కలిగి ఉంటారు. లాంగ్ బస్ అని రిజర్వేషన్ ఉంటాయి. సీట్ అసలు ఉండదు. వాడు ఎక్కించుకోండి. అసలు రిజర్వేషన్ అయితే వాడు ఎక్కడికి వాడు స్టాండింగ్ లేదంటాడు అసలు బస్సు. అక్కడ రాత్రి 10 అయిపోయింది. అక్కడ నుంచి బాగా పెరిగి చేసుకున్నాను ప్రభా. నేను మరలా రేపు ఉదయకాలం ప్రభా 8 hours నుంచి వాక్యం చెప్పాలి కాబట్టి ప్రభా నాకు నేను దయచేసి నువ్వు ఇవ్వగల ప్రభా, ఇవ్వండి నాకు ప్రభా. నేను ప్రేర్ చేసుకుని బస్సు వచ్చింది, దాన్ని వదిలేశాను. నేను వేరే బస్సు ఎక్కుతాను ప్రభా అని చెప్పి ప్రేర్ చేసుకుని ఆ బస్సు ఎక్కాను. నేను నమ్మండి ఆశ్చర్యకరంగా ఒక సీటు, నేను డ్రైవర్ అంటే సార్ సీటు ఉందంటే లేవు సార్ దిగండి అన్నాడు. నేను దిగి నిల్చున్నాను. ఆయన ఎందుకు వెనకాల వేయించాడు. బస్ డ్రైవర్ కండక్టర్ కదా వాళ్ళు వెనక్కి వచ్చాడు. సార్ రండి అన్నాడు. ఒక సీట్ మీ లక్ సార్, ఒక సీట్లు అన్నాడు. వండర్ఫుల్ గాడ్. మన వల్ల కాదు. మన కోసం దేవుడు దాచిపెడతాడు. అమ్మ దాచిపెట్టి ఇస్తుంది. దేవుడు అమ్మను మించిన అమ్మ వంటివాడు, అమ్మను మించిన అమ్మ వంటివాడు, నాన్న మించిన నాన్న వంటివాడు. నీకోసం దాచిపెట్టాడు దేవుడు. కాబట్టి చింత తగ్గించాను. చింత మానే విచారపడవద్దు.
డోంట్ గోయింగ్ టు డీప్ థింకింగ్. దానివల్ల వీఆర్ సెయింగ్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ రాంగ్, గాడ్ యు ఆర్ నాట్ ఏబుల్ అని చెప్తున్నాం, దేవుడికి చెప్తున్నా. అలా చెప్పు, దేవుడు బాధపడుతున్నాడు. ఏమన్నా ఉన్నా నా కోసం రైతు దాచిపించావు, నీ చేతిలో నా జీవితం ఉంది, నీ చేతిలో వ్యవధిస్తా ఇంతవరకు తీసుకొచ్చావు, ఇంతవరకు నా లైఫ్ని ఆశ్చర్యంగా కొనసాగించుకుంటూ వచ్చావు. ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు, ఈ స్టడీస్ నాకు ఇచ్చావు, ఈ కోర్స్ నాకు ఇచ్చావు, అడ్మిషన్ నాకు ఇచ్చావు, ఈ మనీ నాకు ఇచ్చావు, ఈ స్కాలర్షిప్ నాకు ఇచ్చావు. కొన్ని ఆటలు ఉంటాయి, ప్రభావ నువ్వు మరలా ప్రొవైడ్ చేస్తావు. ఆశ్చర్యంగా దేవుడు మరలా ప్రొవైడ్ చేస్తాడు, సహాయం చేస్తాడు. నువ్వు సహాయం చేస్తావు ప్రభావ, నాకు జాబ్ ఇస్తావు ప్రభావ, నాకు లైఫ్ ఇస్తావు ప్రభావ. వాట్ నెక్స్ట్ ప్రభావ, నాకు సహాయం చేస్తావు ప్రభావ. వాట్ నెక్స్ట్ దేవుని చేతిలో ఉంది. నెక్స్ట్ రేపు దేవుని చేతిలో ఉంది. రేపు దేవుని చేతిలో ఉంది. రేపులో ఉన్న విషయాలు దేవుని చేతిలో ఉన్నాయి. గాట్ పాయింట్. రేపు దేవుని చేతిలో ఉంది. టుమారో ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అట్ ది సేమ్ టైం వాట్ ఎవర్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, దోస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అవి కూడా దేవుని చేతిలో ఉన్నాయి. అందుకంటాడు రేపటి గురించి చింతపడవద్దు, అంటే చివరికి వెళ్ళవద్దు. టుమారో ఏంటంటే ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ దేవుని చేతిలో ఉంది. ఈజ్ ద గాడ్ ఇన్ ద ఫ్యూచర్. ఆయన ఫ్యూచర్ గాడ్, ఆయన పాస్ట్కి దేవుడు. అట్ ది సేమ్ టైం ఈజ్ గాడ్ ఫర్ ద ఫ్యూచర్ ఆల్సో. ఫ్యూచర్ దేవుని చేతిలో ఉంది. ఫ్యూచర్ కాలం దేవుడి ఇస్తే రావాలి కాబట్టి దేవుడు ఆశ్చర్యకరంగా నీకు ఒక లైఫ్ని ఆయన ఆ ఫ్యూచర్ దాచి ఉంచాడు. గాడ్ విల్ గివ్ దట్. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాట, రాజా మాకు చింత కాదు, గాడ్ ఈజ్ ఏబుల్. చింతపడవద్దు, చింతను మీరు దేవుని మీద వేయండి. ఆ ఆలోచన తలంపులు, దుఃఖాన్ని, బాధని యేసయ్య మీద వెయ్యండి. అంటే దేవునికి అప్పగించుకోండి, చెప్పండి, దేవునికి థ్యాంక్స్ గివింగ్ అయితే రండి. థ్యాంక్స్ గివింగ్ అయితే ఒక మాట ముగించేస్తాను వాక్యాన్ని. ఎట్లా వెళ్ళాలంటే దేవుని దగ్గరికి ఫిలిప్పీ పత్రిక తెలుసుకోండి వాక్యమును. ఫిలిప్పీ పత్రిక ఇన్ వాట్ మ్యానర్ వీ హ్యావ్ టు గో టు గాడ్. చూడండి వాక్య పౌరులు చెప్పుకుంటూ వస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ చూస్తారా? 4వ ఎప్పటికీ మీరు లైఫ్ లాంగ్ ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లనే దేవుని దగ్గరికి మనం పోవాలి ప్రార్థనలో. 6వ చూడండి వాక్యము. 6వ 4:6 దేని గురించి చింతపడకూడదు, దేని గురించి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే విషయంలో కానీ చింతపడవద్దు, కానీ ప్రతి విషయంలో ఎవ్రీ మ్యాటర్లో, ఎవ్రీ ఇష్యూలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుని తెలియచేయండి. ఎట్లా? ప్రార్థన చేత, విజ్ఞాపన చేత. దానికంటే ముందు మీకు ఇచ్చిన వాటి బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞత గ్రాటిట్యూడ్ మైండ్ చేత, ప్రభావ ఇది నాకు ఇచ్చావు, మంచి అమ్మని ఇచ్చావు, మంచి నాన్న ఇచ్చావు, మమ్మీకి డాడీకి డాబీ ఇచ్చావు, ప్రభావ నాకు కోర్స్ ఇచ్చావు, నా కోసం వారు పోరాడుతున్నారు ప్రభావ. బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ టు ఫాదర్. గివ్ థ్యాంక్స్ టు గాడ్. థ్యాంక్స్ చెప్పండి. కలిగిన వాటి బట్టి దేవునికి స్తుతి చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. గ్రాటిట్యూడ్ హార్ట్ బాగా డెవలప్ చేసుకోండి. అదే ప్రార్థన పుత్రానికి కారణం అవుతుంది. ప్రార్థన పుత్రానికి కారణం గ్రాటిట్యూడ్ మైండ్. ఉన్న వాటి బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. లేని ఆశ్చర్యంగా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. అసలు ఉన్న వాటిని మనం మర్చిపోతే లేని వాటి కోసం మన ఫెయిత్ ఎక్కడ వచ్చింది? ఉన్నం చూసుకుంటే మన ఫెయిత్ వచ్చింది. దాన్ని బట్టి మనం ప్రేర్ చేస్తాం. ఇవన్నీ గ్రాటిట్యూడ్ మైండ్లో ఉన్నాయి. అందుకే పౌరు మాట్లాడుతున్నాడు. చింతపడకుండా ఏం చేస్తారంటే బేసిక్గా ఉన్న వాటి బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ప్రార్థన చేత, విజ్ఞాపన చేత దేవుని మీరు అడగండి. అప్పుడు ఒక మాట ఉంది ఆ చోట. చూడండి 7వ అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. సమస్త జ్ఞానానికి మించిన, బ్యూటిఫుల్ వాడేది. సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క జవాబులు పొందుకుంటాం మీరు. ఎవరి జ్ఞానానికి అర్థం కాదు, ఎవరి యొక్క మైండ్కి అర్థం కాదు. సమస్త జ్ఞానానికి, అన్ని జ్ఞానాలకు మించిన వారు కాదంటారు, వీరు కాదంటారు, వారు కదా వారు అసలు కాదంటారు. ఈ జ్ఞానం ఉన్నాయి కదా, ఈ సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం, దేవుని ఆన్సర్, దేవుని శాంతి, ఉత్తరాల జవాబులు మనం పొందుకుంటాం. నా తలంపు దానికి కావలి ఉంటాడు, నీ లైఫ్ ఆయన కావలి ఉన్నాడు, అక్కడ కావలి ఉంటాడు. అన్ని జ్ఞానంలో మించి ఆయన పనిచేస్తాడు. చాలా విషయాల కోసం ప్రే చేస్తున్నప్పుడు వేరే వాళ్ళని వెనక చేశాను, నీ వల్ల కాదు, చేత కాదు, నేను డీల్ చేయలేమన్నా. కానీ దేవుడి నేను పట్టుబట్టి వాటి కోసం ప్రే చేశాను. గాడ్ హ్యాస్ గివెన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రేయర్. ఆ ప్రార్థన నుంచి వాళ్ళ మధ్య దేవుడు నన్ను ఎగతాలు పాలు నిలబెట్టుకున్నాడు. దేవుడు ప్రార్థన ఉంటే నన్ను మీద ఉమ్మేసి తిట్టారు భయంకరంగా. ఎస్, ప్రార్థన చేసేదా జరిగిందా అని ఘోరంగా దుర్భాషను మాట్లాడినా వాటిని ఫేస్ చేశాను నేను. ప్రజలకు కాకుండా కానీ నువ్వు చేస్తావు ప్రభా. దాన్ని చూస్తాడు, గుళ్యాత్ ఓడిపోతాడు ప్రభా. డేవిడ్ విల్ విన్, గుళ్యాత్ ఇస్ గోయింగ్ టు బి డిఫీటెడ్. విశ్వాసం నాకు ప్రార్థన చేసిన వాటి కోసం అలాంటి విషయం ఆశ్చర్యకరంగా నీ ప్రార్థన గెలిచింది, నీ ప్రార్థనే సహాయం చేసింది అని వారి చేత దేవుడు చెప్పించాడు. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్ అండ్ గోయింగ్ టు వర్రీ. నీ విశ్వాసం కొద్ది వరిలోకి వెళ్ళవద్దు, చింతపడవద్దు. వాటి వద్ద మ్యాటర్ దేని గురించి ఏ విషయాలు కానీ గాడ్ ఈజ్ ఏబుల్. అది అసాధారణమైనది, రాదు మంచి. గాడ్ కెన్ గివ్ దట్. గాడ్ ఈజ్ ఏబుల్ టు సాల్వ్ దట్. దేవుడు అంటే అంటాడు, దేవుడు పోతే అన్ని పరిష్కారం అవుతాయి. దేవునికి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అందుకన్నాడు
డెవలప్ మైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్నెస్. బాగా కృతజ్ఞత బుద్ధిని డెవలప్ చేసుకోండి. దేవా, ఈ కెరియర్ నాకు ఇచ్చావు, ఈ స్టడీస్ నాకు ఇచ్చావు, ఈ బ్రతుకు నాకు ఇచ్చావు, ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చావు, ఈ మమ్మీ డాడీ నాకు ఇచ్చావు, ఈ జాబ్ నాకు ఇచ్చావు, ఇల్లు నాకు ఇచ్చావు. గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ దట్. బేసికలీ అలా చెప్తుండు దేవుడు ఆశ్చర్యకరంగా ఆ సమస్త జ్ఞానములకు మించిన ఉత్తరాలు గమనించండి. ఎవరి జ్ఞానం అర్థం కాకుండా దేవుడు వర్క్ చేస్తాడు, నేను ఒక లైఫ్లోకి ఎంటర్ చేస్తాడు. దేవుడు చింత స్టార్ట్ చేసి కదా, చింత అనేది వేసి స్టార్ట్ ప్రేయింగ్ విత్ ద మైండ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్. దట్ ఈస్ యువర్ గ్రాటిట్యూడ్ మైండ్. ప్రార్థన చేసుకో. స్మాల్ ప్రేయర్ చేసుకుందాం. లెట్ us close this. తర్వాత మనం ప్రేయర్ చేస్తాం. ఒకసారి ప్రేయర్ చేసుకుందాం. దే ఆర్ వెరీ హోలీ పీపుల్. హోలీగా ఉంటాను ప్రభావం దేనికి మరలా ఒకసారి డెడికేట్ చేసుకుందాం. మరలా మనం డెడికేట్ చేస్తాం. అగైన్ డెడికేట్ యువర్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ ఫార్మాట్. హోలీగా ఉంటాను ప్రభావం. డేవిడ్, డానియల్, షడ్రక్, మెషక్, దే ఆర్ హోలీ పీపుల్. They are very prayerful. They are very young people. They are very young at the age of 16, at the age of 17, might be below 20, but they are very holy. They have a passion for holiness. హోలీగా ఉండాలి. తలంపులను ఆలోచన పవిత్రం కాకూడదు. బిల్డ్ లైక్ దట్. గాడ్ విల్ హెల్ప్ యూ. ప్రేయర్ఫుల్గా ఉండదు, ప్రార్థనాపూర్వకంగా ఉండదు. గాడ్ ఈజ్ ఎబుల్. దానిలో వచ్చాడు. అది అసాధారణమైనది. వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంటెన్సివ్. ప్రాబ్లం చాలా కష్టంగా ఉంది. అది అసాధారణమైనది. దేవతలు చెప్పాలి, దేవతలు రావు. భూమి మీద ఆ విషయం అసలు ఎంక్వైరీలోకి రాలా. ఏ మనిషి వల్ల కాదు. అయినా కానీ వారి విశ్వాసం ఏంటి? ప్రార్థన వలన దాన్ని సాధిస్తాం. కాబట్టి నీకు నమ్మకం ఉండాలి, ప్రార్థన చేయడానికి సాధ్యమవుతాయని. ప్రార్థన జీవితానికి బాగా అలవడుచుకో. ప్రార్థన బాగా ప్రాక్టీస్ చేసుకో. ఒక్కడే ఉన్నప్పుడు ప్రే చేసుకో. ఒకటి ఉన్నప్పుడు ప్రే చేసుకో. కలిసి ప్రేయర్ చేయి. ప్రార్థన బాగా అలవాటు పడు. ప్రార్థనలు ఉంటే బాగా ప్రార్థన వచ్చి కూర్చో. దేవుని మందిలో ప్రార్థన ఉంటే ప్రార్థన వచ్చి కూర్చో. జాయిన్గా ప్రార్థన చేత ఆశ్చర్యంగా లైఫ్ మారిపోతుంది. దే ఆర్ వెరీ బ్రేఫుల్. అట్ ద సేమ్ టైం కదా, ఆ శత్రు మేషకులతో మాట్లాడుతున్నారు. వారు దేవుని సమాధానం నమ్మవచ్చు, మా దేవుడి సమాధానం చెప్పవచ్చు. కానీ వారు మాట్లాడుతున్న మాట మాకు చింత లేదు. చింత తీసుకొస్తాడు సైతానుడు. కాబట్టి చింతపడవద్దు. చింతపడి దేవుని చింత జరిగించలేము. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన చింత కలిగి ఉన్నాడు. గాడ్ ఈస్ వరింగ్ అబౌట్ యూ. గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ. గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ. గాడ్ హ్యాస్ థాట్స్ ఫర్ యూ. God is thinking for you. God is thinking for you. God is thinking for you. You know that. You have to know that. You ought to know that God is thinking for you. నీ లైఫ్ ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా బిల్డ్ చేయాలి, దేవుడు థింక్ చేస్తున్నాడు. పేతురు మాట్లాడుతున్నాడు, నా గురించి నాకు థింకింగ్ లేదు, కానీ దేవుడు నా గురించి థింక్ చేశాడు. అందుకే ఈ స్థాయికి వచ్చాను. దేవుడి థింకింగ్ ఇంత బలంగా ఉంది. నన్ను బలమైనవాడిగా చేశాడు. ఆయన ప్రైమరీ పర్సన్గా మార్చాడు. గాడ్ మేడ్ మీ యాజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. నన్ను దేవుడు ప్రాముఖ్యమైన వాడు చేశాడు. నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నా జీవితం స్థిరపరిచాడు. నేను అన్స్టేబుల్, నాకు లైఫ్ లేదనుకున్నాను, కెరీర్ లేదనుకున్నాను, నేను మరణాలు పడిపోతాను అనుకున్నాను, నేను సెటిల్ అవ్వను అనుకున్నాను. కానీ దేవుడు నా జీవితాన్ని ఆయన సెటిల్ చేశాడు. కాబట్టి మీరు కూడా దేవుని బలవంచన కింద ఉండండి. దేవుడు ఇచ్చిస్తాడు, ఆయన సెటిల్ చేస్తాడు. దేవుని సమర్థం బాగా నమ్మండి. దేవుని సమర్థం నమ్మే కొద్దీ దేవుడి సమర్థుడు గాడ్ ఈజ్ ఏబుల్ అని నమ్మే కొద్దీ చింత వెళ్ళిపోద్ది, వరి వెళ్ళిపోద్ది. థ్యాంక్స్ మీ మంచి దేవాన్ని నాతో ఉన్నామని థ్యాంక్స్ చెప్తూ వందనాలు చెప్తూ దేవ ఇవి చేసావని గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. అండ్ ది సేమ్ టైం ప్రే ఫర్ ది థింగ్స్. దేవుడు ఆశ్చర్యకరంగా సమస్త జ్ఞానం మించి, అందరి జ్ఞానం మించి, అందరి అంచనా తలకిందులు చేస్తూ, అందరి ఆలోచన తలకిందులు చేస్తూ దేవుడి బ్రతుకులో ఒక వండర్ చేస్తాడు, మిరాకిల్ చేస్తాడు. దేవుడు ఉత్తరం ఇస్తాడు, ప్రార్థనలు జవాబు ఇస్తాడు. లైఫ్ ఆశ్చర్యకరంగా సెటిల్ అయిపోతుంది. ఈ విల్ బికమ్ ది ఇంపార్టెంట్ పర్సన్. పేతురుని దేవుడు ఇంపార్టెంట్ పర్సన్గా మార్చేశాడు. ఈజ్ నాట్ ఆల్ ఇంపార్టెంట్ పర్సన్. అందరి మధ్య జనాలు కూడా ఆయన అన్ఇంపార్టెంట్, కానీ దేవుడు ఆయన ఇంపార్టెంట్ పర్సన్గా విఐపీగా మార్చేశాడు దేవుడు. పరిశుద్ధులు సర్వాధికారి శక్తిమంతులు యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లార్డ్ వి ఆర్ గివింగ్ థాంక్స్ టు యు ఫాదర్. నువ్వు చిత్త కలిగి ఉన్నావు. నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు మా జీవితాన్ని పట్టుకున్నాయి ప్రభావ. మా ఈ తలంపుల చేత, నీ ఆలోచన చేత మా జీవితాన్ని స్థిరపరిచేస్తావు, స్థాపించేస్తావు. ఈ మంచి రాత్రి ఎవరి కుమారులకు యేసయ్యా తండ్రి ప్రభావ, ఈ అన్ని గురికి ఆ భవనం ఇవ్వండి, విశ్వాసం ఇవ్వండి. మీ సామర్థ్యమును, ఈ ఎబిలిటీని, మీ కెపాసిటీని, మీ ఏబుల్నెస్ని, మీ పవర్ని నమ్మేవారుగా సహాయం చేయండి.
ప్రభు జ్ఞానం ఇవ్వండి. మీ శక్తిని అర్థం చేసుకుని శక్తిని ఇవ్వండి. బలపరచండి ద్వారా చిత్రాలు స్టాప్ చేసుకునే వారుగా నువ్వు చిత్తపడుతున్నావు నమ్మి ఏసయ్య సమస్త చిత్రం నీ మీద వేసి ఏసయ్య యేసు థ్యాంక్స్ మైండ్ చేత యేసు సమస్తాన్ని పట్టుకోవడం మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను చెప్తూ మీ దగ్గరికి వచ్చి ప్రార్థనలు ఉత్తరం పొందుకోవాలని సహాయం చేయండి. బలపరచండి. అందరి జ్ఞానం మించి జీవితాన్ని ప్రభు మీరు వర్ధలు చేయండి, గొప్పవారిని చేయండి, విలువైన వాళ్ళని చేయండి, సహాయం చేయండి. దీవించమని వారి ప్రార్థన జరిగించమని ఏ సముద్రం కోసం ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలు ఆశ్చర్యకరంగా నెరవేర్చమని బలపరచమని యేసు మనం మీకు అప్పగించుకోవచ్చు. ఈ యొక్క యూత్ వర్షిప్ టైం ఇంకా దీవెనకరంగా బ్లెస్సింగ్ టైంగా మార్చమని యేసు మనం ప్రార్థన చేస్తూ ఆనందిస్తూ నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసం తోడుగా ఉండి దేవుని యొక్క పరిశుద్ధ మనసు దగ్గరికి కృతజ్ఞతాభావం చేత విన్న వారిగా మార్చి ప్రార్థన చేసి గొప్ప జవాబు పొందుకొని జీవితాన్ని బాగా స్థిరపరచుకునే వారుగా ఆయనే సహాయం చేసి దీవించి నడిపించను గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఒకసారి కూర్చుని 2 minutes ఆఫ్ టైం కూర్చుందాం. మన మధ్య జయశ్రీ స్టార్ట్.